వెల్కమ్ టు ఇట్స్ టీవీ. నేను మీ నాగరాజ్ బైర్శెట్టిని. ఈరోజు మన అతిథి అనంతపురం మాజీ ఎంపీ కళ్యాణ్ దుర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త తలారి రంగయ్య గారు ఉన్నారు. ఆయనేనండి మన పీడి రంగయ్య గారు. అందరికి తలారి రంగయ్య గారు అంటే తెలియదు కదా, మన పీడి రంగయ్య గారు. ఆయన మనతో ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. ఏంటి సార్ అసలు ఆర్డీటీకి అంటే ఒక అనంతపురం జిల్లా లాంటి కరువు జిల్లాకు వరదాయనిగా ఉన్న ఆర్డీటీకి ఎఫ్సిఆర్ఐ పునరుద్ధరించాలని మీరు చేసిన పాదయాత్ర వృధా అనేటుంది? అది వృధా కాదు, కానీ విషయం ఏంటంటే ఆర్డిటి అనే సంస్థ ఇక్కడ జీవితాల్లో పెనేసుకొని పోయింది. జనము ఆర్డిటి మూతపడుతుందని కానీ లేదా ఆర్డిటికి ఇబ్బంది వచ్చిందనే విషయం కానీ జనం పెద్దగా బుర్రల్లోకి ఎక్కలేదు. నేను పాదయాత్ర చేయకముందు, బైక్ ర్యాలీ పాదయాత్ర చేయకముందు. తర్వాత వాళ్ళకి అర్థమైంది. ఇప్పుడు ఎంత అర్థమైందంటే అది లేకపోతే పరిస్థితులు ఏంటి అనేది వాళ్ళకి ఇప్పుడిప్పుడే ఫీల్ అవుతూ ఉన్నారు. ఇవాళకి కూడా ఇంకా రాలేదు. ఆ రోజు ఏం చేసినారంటే, మేము తెచ్చిస్తున్నాం కదా ఎఫ్సిఆర్ఏ, ఈయన ఎందుకు పాదయాత్ర చేయాలా, ఈయన ఉనికి కోసం చేస్తున్నాడు, ఇట్లాంటి విమర్శలు చేశారు. కానీ ఈరోజు పరిస్థితి ఏమి? 4-5 రోజుల్లో తెచ్చిస్తామన్న వాళ్ళు ఈరోజు పరిస్థితి ఏమి? ఇవాళ కూడా వెళ్ళారు కదా మొత్తం కూడా. కళ్యాణదుర్గం ఎమ్మెల్యే సురేంద్రబాబు గారు అందరినీ తీసుకొని ఢిల్లీ కూడా వెళ్ళారు కదా. తాడిమర్రికి హుస్సేనప్ప కూడా పోయొచ్చినాడు. ఈ హుస్సేనప్ప ఎవరు? హుస్సేనప్ప తెలియకుండా ఎలా ఉంటుంది నీకు? తాడిమరికి హుస్సేనప్ప జోకులు బాగా వస్తారు కదా. ఈ హుస్సేనప్ప ఎవరు? తాడిమరికి ఎందుకు పోయాడు? తాడిమరికి పోయినాడు, వచ్చినాడు, అంతే. దానికి నేనేం చెప్తాను, మీరే కదా అంటే మీరని కాదు, పత్రికల్లో ఎలాంటివి వచ్చినాయి, కదిలికి వచ్చింది, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినారు, లోకేష్ బాబు ఈరోజు పొద్దున్నే మాట్లాడినారు, ఢిల్లీలో కదిలికి వచ్చింది అని పేజీలు వేసుకున్నారు. లేదా ఆర్థిక శాఖ మంత్రి మాట్లాడినారు, ఆరోగ్య శాఖ మంత్రి మాట్లాడినారు, లేదా రాయదుర్గం ఎమ్మెల్యే పోయినారు, ఈ ఎమ్మెల్యే పోయినారు, మ్యాంచ్తో కలిసారు, ఇవన్నీ మాట్లాడినారు. మరి ఏం జరిగింది? మ్యాంచ్తో కలిసే లాభం ఏంటి? ఢిల్లీ పెద్దలతో. అదే కదా నేను అడుగుతుంది కూడా. ఇవ్వాల్సింది ఏంది? ఇప్పుడు మాకు ఇంకొక మాట ఏం చెప్తారంటే, మాకేం సంబంధము అంటారు. మీకు సంబంధం కాబట్టి ఎవరికి సంబంధం? ప్రభుత్వాన్ని నడుపుతుంది మీరు, బీజేపీతో కలిసి నడుపుతుంది మీరు, కేంద్రంలో మీరు మంత్రి పదవులు తీసుకున్నారు, కేంద్రం వాళ్ళకి మీరు మంత్రి పదవులు ఇచ్చినారు. మీకు సంబంధం కాబట్టి ఎవరికి సంబంధం ఉంది? మీరు చేయాల్సింది ఒక రెన్యువలే కదా అడుగుతుంది. ఒక రెన్యువల్ని తీసుకురాలేకపోతే ఎట్లా? రెన్యువల్ ఏమైనా ఖర్చు అయ్యేదా, లేదా ప్రభుత్వం నిధులు ఇచ్చేదా, రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇచ్చేదా, లేదా కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చేదా? అట్లాంటి ముఖ్యమైన అంశాన్ని కూడా మీరు పక్కన పెడితే ఈ ప్రాంతానికి కానీ ఈ ప్రజలకు కానీ ఏం మేలు చేస్తున్నట్టు? ఇంతకంటే ముఖ్యమైన పని కూడా ఏముంటుంది ఆర్డిటి? నాకు తెలిసి అర్థం కావడం లేదు ఇక్కడ. సరే, ఆర్డిటి లాంటిదే తమిళనాడులో కూడా ఒక సంస్థ ఉంది, ఇట్లే ఆంగ్లో ఇండియన్స్ వచ్చి అక్కడ నడుపుతున్నారు. దాన్ని కూడా ఎఫ్సిఆర్ఐ ఇట్లే. అవును, కరెక్టే, మీ సమాచారం కరెక్టే. దాన్ని ఎల్ఎన్ శర్మ మెమోరియల్ ట్రస్ట్ అంటారు, చెన్నైలో ఉంది, అంటే మద్రాసులో ఉండింది. వాళ్ళు కూడా 100% ఫారిన్ ఫండ్ లాగానే తీసుకొని నడుపుతున్నారు. వాళ్ళు కూడా స్కూల్స్, కాలేజీలే. నేను కూడా రీసెంట్గా ఈ ఉద్యమం చేసే ముందుగా నేను తెలుసుకున్నాను. అది వాళ్ళకైతే మద్రాస్ హైకోర్టు ఇచ్చేయమని సెంట్రల్ గవర్నమెంట్. ఇక్కడ వాళ్ళు ఎందుకు కోర్టులు ఆశ్రయించలేదు? ఇంకా అక్కడ తీర్పు ప్రతులు తీసుకొని ఇక్కడ ఆశ్రయించే పోతుంది కదా. అంతే కదా, ఆన్ పారిటీ. అది ఆర్టికల్ 14 ప్రకారము ఎక్కడైనా కూడా సమానంగా చూడాలి కాబట్టి సమానంగా చూస్తారు. అంతేకాకుండా దాంట్లో చాలా క్లియర్గా చెప్పింది సెంట్రల్ గవర్నమెంట్కి ఓపెన్ మైండ్తో చూడమని. ప్రజలకు సంబంధించి కేవలం విదేశీ నిధులు ఉన్నంత మాత్రాన దాన్ని అనుమాన పడాల్సిన పని లేదనేది. అవన్నీ కూడా చాలా జడ్జిమెంట్ చాలా క్లియర్గా. అనుమానం అంటే ఇక్కడ ఒకటే కదా, మత మార్పిడులు జరుగుతున్నాయి. ఆర్డిటి సేవా ముసుగులో మత మార్పిడులు చేస్తుందనే కదా ఇక్కడ మతతత్వ పార్టీగా పేరొందిన బీజేపీ యొక్క ఆలోచన అంటున్నారు. నిజం కాదనేది అందరికీ ఐడియా ఉంది. అంటే మీకు ఐడియా ఉంది, నాకు ఐడియా ఉంది. అలాంటిది ఎక్కడ కూడా ఒక రికార్డు కూడా దొరికిన పరిస్థితి కాదు. వాళ్ళు అలాంటి చేస్తున్నట్టు నేను కూడా ఇక్కడే ఉన్నాను కదా, కొన్ని దశాబ్దాల తరబడి ఉన్నాము. ఎక్కడ కూడా మనం ఇక్కడే చదువుకున్నాం, ఇక్కడే పెరిగాం, ఉద్యోగాలు చేసాం, చూసాం కదా. అట్లాంటి పద్ధతి ఎక్కడ లేదు. అది ఎవరు చెప్పాలా? వాళ్ళు అనుమాన పడుతున్నారు అనుకో, అది చెప్పాల్సిందే ఎవరు? కేంద్ర మంత్రులు ఉన్నారు, రాష్ట్ర మంత్రులు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, వాళ్ళు కదా చెప్పాలా. కూటమి ఏముంది? ట్రిపుల్ ఇంజన్ సర్కారు. సరే, ఎందుకు మరి ఎఫ్సిఆర్ఐని పునరుద్ధరించకుండా కాలయాపన చేస్తోంది? ఎందుకు రద్దు చేసింది అంటారు అసలుకి కేంద్రము? అంటే ఈ ప్రాంతం పట్ల నిర్లక్ష్యం అంతే. ఏమవుతుంది అనేది వాళ్ళకి తెలియదు, కానీ ప్రజలకు ఎంత నష్టం జరుగుతుంది అనేది ప్రజలకు తెలుసు. ప్రజలు
దీని మీద ఉద్యమిస్తేనే ఫలితాలు ఉంటాయి ఖచ్చితంగా. ఆర్డిటి అనేది అనంతపురం జిల్లాలో ఒక సమాంతరమైన గవర్నమెంట్ లాంటిది, ఒక చిన్న స్థాయి గవర్నమెంట్ నడుపుతుంటుంది. గవర్నమెంట్ ప్రభుత్వం చేయలేని పనులు కూడా పేదవారి కోసం వాళ్ళు ఎన్నో చేస్తున్నారు కదా, మరి ఈ ఆలోచన ఎందుకు లేదంటారు? ఆయన రాష్ట్ర ప్రభుత్వానికి కావచ్చు, కేంద్ర ప్రభుత్వానికి కావచ్చు. విన్సెంట్ ఫెర్రర్ గారు కూడా ఏమంటారంటే, మేము చాలా స్మాల్ పీపుల్, వీ కెన్ ఎంటర్ ఎనీ హౌస్ అని చెప్తాడు అనమాట. గవర్నమెంట్ అనేది ఒక ఏనుగు లాంటిది, అది ఎక్కడికంటే ఎక్కడికి పోలేదు. ఓకే ఓకే, మేము చాలా చిన్న వాళ్ళము, మేము ఎక్కడికైనా పోయి ప్రజలను ఆదుకోగలము అని చెప్తాడు ఆయన ఒక చోట. అందువల్ల వాళ్ళు పేద ఇళ్లలోకి ఎక్కువ పోగలరు, పేద ప్రాంతాల్లోకి పోగలరు, పేదలను గురించి పట్టించుకోగలరు. అందువల్ల గవర్నమెంట్ ప్యారలల్ గవర్నమెంట్ కాదు, అది కొంచెం బియాండ్ గవర్నమెంటే, అది అంత బాగా చేయగలుగుతుంది. అది అందరికీ ఐడియా ఉంది. మరి ఎందుకు వీళ్ళు దాన్ని అర్థం చేసుకొని పోయి ఎందుకు పట్టుదలది లేదో తెలియట్లేదు. మీది ట్రిపుల్ ఇంజిన్ సర్కారు, ఇలాంటి సమస్య మీద ఏమైంది? మీకు ఏం కష్టం వచ్చింది? అంటే ఈ ప్రజలు నిర్లక్ష్యం చేస్తున్నారా, ఈ ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారా, మీకేం అర్థం అవుతుంది అనేది నాకు అర్థం కావట్లేదు. ప్రజలకు మీరు చెప్పండి ఎందుకు తీసుకురాలేకపోతున్నారు అనేది. ఏమన్నా అంటే అది అప్పుడే జరిగింది, జగన్ గవర్నమెంట్లోనే జరిగింది, రంగయ్య గారు ఎంపీగా ఉన్నప్పుడే జరిగింది. అది జరగలేదు. మొన్న ఈ 20 జరిగింది అనుకుంటాము, ఈ 20 నుంచి అవకాశం వీళ్ళకు ఉంది కదా. జరిగిందని ఎందుకు అనుకోవాలా? జరిగినప్పుడు 21 ఫిబ్రవరిలో, ఏప్రిల్ 21 జరిగింది. ఈ 21 సంవత్సరం కాదు, డేటు, తేదీ 21లో వాళ్ళు లెటర్ ఇచ్చింది 2000 చేసుకోమని. ఇప్పటికి ఏ రోజు అయింది? దీన్ని తీసుకొని పోయి చదువు రాక, చదువు వచ్చి, తెలిసి తెలియక అన్ని మాట్లాడితే ఏం లాభం? ఎప్పుడైనా మీరు అన్నట్టు ఏమన్నా జరిగిన ఇప్పుడు మీరు కదా ఉన్నారు, ఇప్పుడు చేయాలా? ఒకటి అబద్ధం, అది ఎప్పుడో జరిగింది అనేది అబద్ధం, ఇప్పుడే జరిగింది. ఆగిపోయే పరిస్థితి వచ్చింది. బ్యాంక్ అకౌంట్లు కూడా ఫ్రీజ్ చేసిన పరిస్థితి ఇప్పుడే వచ్చింది. ఇప్పటికి ఇబ్బందులు చాలా ఉన్నాయి. ఇప్పటికే హాస్పిటల్ నడవని పరిస్థితి ఉంది. మనం కూడా వింటున్నాం వార్తల్లో, శ్రీలంకకు, నేపాల్కో వాళ్ళు పోయే పరిస్థితి కూడా ఉందని కూడా శ్రీలంక వాళ్ళు పిలుస్తున్నారు. మరోవైపు తెలంగాణ నుంచి కూడా పిలుపు వచ్చింది, రేవంత్ రెడ్డి మా దగ్గర రండి, మా దగ్గర వచ్చి స్టార్ట్ చేయండి, మీ సర్వీసెస్ స్టార్ట్ చేయండి. కానీ తెలంగాణకు వెళ్ళినా కేంద్రమే కదా అనుమతి ఇవ్వాల్సింది ఎఫ్సిఆర్ఐకి ఎక్కడ ఇచ్చిన అంటే మళ్ళీ కొత్తగా అంటే మరి వాళ్ళు ఏమైనా తీసుకురాగలుగుతారేమో. ఇక్కడ అదే కొద్దిగా అందరికీ కూడా డౌట్. తెలంగాణ గవర్నమెంట్ పిలుస్తుందని అంటున్నాం, తెలంగాణ వెళ్ళినా ఎఫ్సిఆర్ఐ పునరుద్ధరించాల్సింది కేంద్రమే. యాక్చువల్లీ నాకు తెలిసి తెలంగాణ గవర్నమెంట్ మహబూబ్నగర్లో అట్లా ఇంతకుముందు కొన్ని ఏరియాలో వీళ్ళు చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ నుంచి వెళ్ళి అక్కడ చేస్తున్నారు, సర్వీసెస్ పొడిగించారు. కానీ కేంద్రము ఎఫ్సిఆర్ఐ పునరుద్ధరించకపోతే భారతదేశంలో ఎక్కడికి వెళ్ళినా వీళ్ళు ఏం చేయలేరు కదా. అంతే కదా, అంతే ఉంటుంది. వాళ్ళు పిలుస్తుండొచ్చు ఏమైనా సెంట్రల్ గవర్నమెంట్తో, ఎవరో మోడీ గారి దగ్గర కూర్చొని, అమిత్ షా దగ్గర కూర్చొని, ఇది చాలా ముఖ్యమైనది, ఎల్ఎన్ శర్మ మెమోరియల్ ట్రస్ట్, చిన్న ట్రస్ట్ తీసుకురాగలిగినారు ఇక్కడ మద్రాస్ గవర్నమెంట్లో. వాళ్ళు ఆ మాత్రం కూడా చేయలేకపోతే ఎట్లా? అందరికి తెలిసి ఖచ్చితంగా శ్రీలంకకి వెళ్ళిపోతే పరిస్థితి ఏంటి అసలు? ఆర్డిటి అనేది చాలా దారుణం. అందుకే మళ్ళీ ఇంకో ప్రయత్నం చేద్దాం అనుకుంటే, ఇంతవరకు కళ్యాణ దుర్గం వరకు పరిమితంగానే చేశాను కదా. ఈసారి మా నాయకులతో మాట్లాడి ఇంకాస్త విస్తృతంగా జిల్లా వ్యాప్తంగా చేయాలని నిర్ణయంతో కూడా నేను ఉన్నాను. ఎందుకంటే కరువుకు ఆలవాలమైన అనంతపురం జిల్లాకు సత్యసాయిబాబు గారు ఒక కన్ను అయితే ఆర్డిటి మరో కన్ను. సత్యసాయిబాబు గారిని ఎలాగో తీసుకురాలేము, ఆయన చేసిన అభివృద్ధి మాత్రం మనకు కనిపిస్తుంది ఈ రోజుకి కూడా. రక్షిత మంచినీరు కావచ్చు, అన్ని చాలా రోడ్లు, చాలా విషయాలు ఆయన మన కంటికి కనిపిస్తుంది. కానీ మన కళ్ళెదుటే ఉన్న ఆర్డిటిని ఇలా నిర్వీర్యం చేస్తుంటే చూస్తూ కబోదుల్లాగా ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకని వాళ్ళని అడగాల, మరి మీరు వాళ్ళు ఏం చేస్తున్నారు అని అడగాల. ఇప్పుడు మాకేం మిగిలినాయి? మేము ఏం చేసినా కంటచూసే ప్రజాప్రతినిధులుగా వ్యవహరించిన వారు మీరు, గతంలో చట్టసభలో ఉన్నవారు, మీలాంటి మేము తిరిగినాము. బైక్ ర్యాలీ చేసాము, 100 కిలోమీటర్ల పైన, 200 కిలోమీటర్ల పైన పాదయాత్ర చేసాం, ఒత్తిడి తీసుకొచ్చాము, ఈ మాత్రం ఒత్తిడి తీసుకొచ్చాము. కంటెస్టేషన్ అయిపోయింది కదా. అయినా మళ్ళీ ప్రయత్నం చేస్తాం, మళ్ళీ ప్రయత్నం. త్వరలో బైక్ ర్యాలీ అంటున్నారు, బైక్ ర్యాలీ కూడా చేస్తాం. అనుమతి వస్తుందా? బైక్ ర్యాలీ చేస్తాం అంతే, ఇంక అనుమతి ఏముంటుంది? గాలి పీకేస్తారేమో. ఎన్ని పీకేస్తా? అన్ని వేలలో పీకేస్తారా? నిన్న చేతుల వాళ్ళకి పీకడానికి. రంగయ్య గారు పిలిస్తే వేలలో వస్తారంటారా? మొన్న రాలేదా? మీరు చూడలేదా? వందలు అయితే తగ్గలేదు కదా, ఈ రోజు కూడా వేలల్లోనే వచ్చారు. 100 అయితే లోకల్ గా బలమైన ఎమ్మెల్యే ఉన్నారు, బలమైన వ్యక్తి, ఆయన ఆర్థికంగా అంగ బలం, అర్ధ బలం కలిగిన అమ్మిలేని సురేంద్రబాబు గారు ఉన్నారు. ప్రజలకు మేలు చేస్తే ఉంటే బలం, కానీ ప్రజలకు మేలు చేయని బలం ఏం బలం ఉంటుంది దాంట్లో? మేలు చేస్తున్నాడు ఆయన తరహాలో. ఆయన అన్ని మొత్తంగా రోడ్స్ వేస్తున్నాడు. ఎక్కడ ఆ రోడ్డు మీద పోదాం రా, నడుద్దాం పోయి. ఎక్కడ వేసినాడు 1.5 yearలో? ఏ రోడ్డు మీద ఆయన సొంత నిధులతో, సొంత డబ్బాతోనో, లేదా ఇంకా గవర్నమెంట్ డబ్బులతో దేని మీద వేసినాడు? నడుద్దాం రా. లేదా ఒక బోర్లో నీళ్ళు వేసింటే ఆ బోర్ నీళ్ళు తాగుదాం రా మన ఇద్దరం వెళ్ళి. ఓకే, మీ ఇంతెందుకు, మీరే సురేంద్రబాబు గారి దగ్గరికి వెళ్ళి కలిసి వెళ్దాం రండి, కలిసి వెళ్ళి పోరాటం చేద్దాం రండి. ఎందుకు మీరు? నేనెందుకు? నాకేం ఇబ్బంది ఉంది ఆయనతో కలిసి పనిచేయడానికి? ఏం ఇబ్బంది లేదు. ఆయన రమ్మను, నేనెందుకు ఆయన దగ్గరికి పోవాలా? పోదాం రమ్మను. నేనేం చేయాలో చేస్తున్నాను, ఆయన చేయమను. ఆయన ఏం చేస్తున్నాడో చెప్పమను. బైక్ ర్యాలీ అయితే మళ్ళీ చేస్తాం. మళ్ళీ చేస్తారు.
కాదు, నాకు తెలిసి కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తొలి నెలలో మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసినప్పుడు ఈ ప్రభుత్వానికి వచ్చు కళ్యాణదుర్గం ఎమ్మెల్యేకి ఏడాది టైం ఇస్తున్నాను, ఏడాది టైంలో జీడిపల్లి నుంచి మా కళ్యాణదుర్గం చెరువులకు నీళ్లు తీసుకురాకపోతే పాదయాత్ర చేస్తాం, చెరువులు వెంబడి పాదయాత్ర చేస్తాను అని మీరు అన్నారంట. అది కూడా జగన్మోహన్ రెడ్డి మీ అధినాయకుడి యొక్క అనుమతితో చేస్తానన్నారు. మరి మీ అధినాయకుడు అనుమతి ఇవ్వలేదా, లేదంటే మీరు చేయలేదా, ఏంటి అసలుకి? మా అధినాయకుడు అనుమతి ఉంది. అధినాయకుడు నేను పిఎస్ మెంబర్ని కూడా కదా, అడిగాం మేము 2 విషయాల్లో. అన్న ఆర్డిటి తర్వాత జీడిపల్లి అంటే హంద్రి నివాకు సంబంధించి నిర్ణయం మీరు తీసుకోండి అన్నట్టు మాట్లాడారు ఆయన. సరే, పొలిటికల్ అడ్వైజరీ కమిటీలో మీరు కూడా ఉన్నారు? ఉన్నాను కదా. సరే, ఆర్డిటి మొదట తీసుకున్నాము. నిన్న కూడా కుందుర్పి బ్రాంచ్ కెనాల్కి వెళ్ళేసి వచ్చాం కదా, దాన్నే వదిలిపెట్టట్లేదు. ఈలోపు వాళ్ళు కూడా తూతు మంత్రంగా అక్కడక్కడ మిషన్లు పెట్టారు. ఆయన పని చేయనీరా మీరు అమ్మినేని సురేంద్రబాబు గారిని? పని చేయమని అడుగుతున్నాను. చేసే కాడికి మీరు వెసలుబాటు ఇస్తే కదా, ఇలా ప్రజలు చేసుకుని ఉద్యమాలు చేస్తే ఎట్లా మీరు? నారాజు గారి విషయం ఏంటంటే నేనేం ఉద్యమం చేయలేదు. విషయం ఏమిటంటే మొన్న ఏప్రిల్లో స్టార్ట్ చేసినాడు కుప్పంకి నీళ్ళని. ఆయన చెప్పినాడు అన్నమాట, దాంట్లో వీడియోలో వస్తుంది వాట్సాప్లో, ఏమని 150 మిషన్లు పెట్టి రాత్రి బౌళ్ళు కష్టపడి 3 నెలల్లో ఏప్రిల్ కుప్పంలో ఈరోజు కృష్ణమ్మ అనంతపురం జిల్లా మీదుకే చిత్తూరు జిల్లా కుప్పం వెళ్ళింది, జలకళ సంతరించుకుంది. మీకు వచ్చిన నష్టం ఏంటి? సముద్రానికి మావి నీళ్లు పోతున్నాయి, కుప్పానికి కూడా మావి నీళ్లు పోతున్నాయి. మేము జీడిపల్లెకి 20 కిలోమీటర్ల దూరంలో పడుతున్నాం, మాకు నీళ్ళు ఎవరు ఇస్తారండి? నువ్వే కదా ఎమ్మెల్యేవి, నువ్వే కదా కాంట్రాక్టర్వి 8 సంవత్సరాల నుంచి. నువ్వేం ఆడ నీ మిషన్లు పెట్టేసి పని చేస్తేవి, నీకు చేతులు రావట్లేదా, లేకపోతే మిషన్లు పని చేయట్లేదా? ఇక్కడ 20 కిలోమీటర్లు తవ్వలేవా? 300 కిలోమీటర్లు తవ్వినోడివి. అనుమతులు అంతే అంతే. అనుమతులు ఏంది? అక్కడికి వచ్చిన అనుమతులు ఇక్కడ ఎందుకు రావు? అసలు అనుమతులు ఉండకపోయింది. నువ్వు కాంట్రాక్టర్ టెండర్ వేసి మళ్ళీ రీటెండర్లో నువ్వే ఉండి 8 సంవత్సరాల నుంచి నీకు పేపర్లు నీ చేతిలో ఉన్నాయి. నాకు తెలిసి దాని మీద బ్యాంక్ లోన్ కూడా తీసుకుని ఉంటావేమో. బ్యాంకులో అనేది మామూలు సర్వసాధారణమైనది, కాంట్రాక్టులు తీసుకుంటారు, మళ్ళీ తీసుకొని పని చేయాలి కదా. ఎందుకు ఇచ్చింటారు? నువ్వు ఇల్లు కట్టుకొని నువ్వు కూడా ఇల్లు కట్టినట్టున్నావు కదా. ఇల్లు కట్టినప్పుడు నువ్వు బ్యాంక్ లోన్ తీసుకుంటే ఇల్లు కట్టకుండా ఇస్తారా నీకు? స్టేజ్ బై ఇచ్చారు అంతే, అదంతే కదా. అది కూడా అట్లానే ఉంటుంది. అమ్మినేని సురేంద్రబాబు గారు మంచి కాంట్రాక్టరు, క్వాలిటీకి ఆయన పెట్టింది పేరు అంటారు. ఆయన రోడ్డు వేసినా కూడా, ప్రాజెక్టులు కట్టినా కూడా చాలా క్వాలిటీ ఉంటుంది, చాలా నిజాయితీగా వేస్తాడని పేరు. మీరు ఆయన ఎందుకు శంకిస్తున్నారు? 8 సంవత్సరాల నుంచి నువ్వు చేయలేదు కదా. ఇంకోటి ఏంటంటే సినిమాలు చూపించినాడు, చిన్న సినిమాలు, షార్ట్ ఫిల్మ్లు అంటారే. అయ్యా నువ్వు అమ్ముకుంటున్నావా భూమి? అమ్ముకోవద్దు, సురేంద్రన్న వస్తున్నాడు, వస్తానే తగ్గుతాడు, నెల రోజుల్లో, వారం రోజుల్లో, లేదా సంవత్సరం రోజుల్లో మీకు నీళ్లు తెచ్చిస్తామని సినిమాలు చూపించినారు. దాంట్లోనే ఓట్లు వేయించుకున్నారు. ఇప్పుడు ఆ సినిమాలన్నీ ఏమైపోయినాయి? చేస్తారు. గత ప్రభుత్వం చేసే అప్పులను తీర్చుకునే పరిస్థితిలో ఉన్నవారు. గత ప్రభుత్వం నీ దగ్గర 150-200 మిషన్లు ఉన్నప్పుడు, ఆడ పోయి తవ్వినప్పుడు, ఆడ కుప్పానికి నీళ్లు తీసుకుపోయినప్పుడు మాకు లైనింగ్ వేసి మా రీఛార్జ్ కాకుండా మాకు నోట్లకు మట్టి కొట్టి మీరు తీసుకుపోయినప్పుడు ఈడ చేయడానికి ఏమండి? ఈడ నువ్వు అట్లా అప్పుడు రేపు కుప్పం పోయి అడుగుతావా? నువ్వు ఎన్నికల్లో ఓట్లు ఈడ కళ్యాణదుర్గంలో అడగవా? అప్పుడు నువ్వు కుప్పం పోయి అడుగు. ఓటు నీకు నీళ్లు తెచ్చిచ్చినాం కుప్పంకు, నేనే ఎస్ఆర్సీ కన్స్ట్రక్షన్ అధినేతని, మేము నీళ్లు తెచ్చినాం కాబట్టి నువ్వు వేసేయని చెప్పు. అక్కడ ఉండే వాళ్ళు కూడా ప్రజలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం కాబట్టి ఏదో చేసింటారు, ఇది చేస్తారు. ఇక్కడ కూడా అదే పని మీద ఉన్నారు. ఆడ 3 నెలలకు చేస్తే 9 నెలలకైనా చేయాలి కదా. 8 సంవత్సరాలు అయిపోయింది. మీరు కాంట్రాక్టర్ కాకపోయి ఉంటే కళ్యాణదుర్గం ప్రజలు కూడా, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా, ముఖ్యంగా మండల నాయకులు, నన్ను ప్రత్యేకంగా విమర్శిస్తున్న వాళ్ళు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఆయన మన కాంట్రాక్టర్ కాకపోయి ఉంటే, ఆయన మన ఎమ్మెల్యే కాకపోయి ఉంటే, ఆయన మన గొంచుకాడు కాకపోయి ఉంటే నేను మిమ్మల్ని అడిగేది ఏమి ఉండదు. ఈ 3 ఆయనే. గత 8 సంవత్సరాల నుంచి ఆయనే. ఆయన అక్కడ పోయి చేసి అక్కడ నువ్వు మెప్పు పొందుతున్నావు కదా ఆ ప్రజల ముఖ్యమంత్రి దగ్గర. 3 నెలల్లో రాత్రింబవళ్ళు నేను పనిచేసి చేసినాను, దేశంలో ఎవరు ఇట్లా చేయలేదని నువ్వు చెప్తున్నావు కదా. ఇన్ని కిలోమీటర్ల నుంచి నీళ్లు తీసుకుపోయినానని. ఇక్కడ 20 కిలోమీటర్లు కనీసం నీ సొంత మండలం కదా బెలుగు, అక్కడ ఇవ్వాలి కదా. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో జీడిపల్లి వరకు నీళ్ళు వచ్చాయి కదా, కృష్ణమ్మ పర్వలో వచ్చింది కదా. అవును, మరి మిగతా వాటికి కాలువలకి మేము అడిగితే కాలువలకి నీళ్లు, జీడిపల్లి నీళ్లు వాళ్ళు తీసుకొచ్చినారు, రాజశేఖర రెడ్డి గారి టైంలోనే వచ్చినాయి. మనం అడుగుతుంది కాలువలు తవ్వమని. కాలువలు తవ్వకుండా మళ్ళీ నువ్వు అక్కడ తీసేసి వాట్సాప్లో అన్నిట్లలో ఆ మాట ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాము చంద్రబాబు నాయుడు గారి మాట అంటే, ఇక్కడ మాట ఇవ్వలేదా? ఆయన వచ్చి చంద్రబాబు నాయుడు గారు వచ్చి బీటీపీకి కాలువలు తవ్వుతానని మాట ఇవ్వలేదా? ఆయన భార్య వచ్చి ఇవ్వలేదా? భువనేశ్వర్ గారు సతీమణి గారు, లోకేష్ బాబు చెప్పలేదా? ఇవి ఎంతమందిని తీసుకొచ్చి నువ్వు చెప్పినావు 114 చెరువులకు నీళ్ళు ఇస్తాను, 114 చెరువులు ఇస్తానని. ఈరోజు 110 చెరువులకి కుప్పములు ఇచ్చినానని చెప్పి లైనింగ్ పనులు, కాలువ అందరి కాలువ స్ట్రెంథనింగ్ పనుల్లో బిజీగా ఉన్నారు. వాటి కోసం టెండర్లు పిలిచారు. అదే చెప్పిండాల్సింటివి.
నువ్వు అదే చెప్పిండాల్సింది. ఓట్లు అట్లా అడిగినప్పుడు అట్లా చెప్పలేదే, చూసుకొని వీలు చూసుకుంటానని చెప్పలేదు. మీకు మైలేజ్ రావడం కోసం మీరు ఎలా పడతారో మాట్లాడతారో ఒక్కొక్కటి కూడా చేస్తున్నారు కదా. ఏం మైలేజ్ వస్తుంది Strength ఇప్పుడు? చేస్తున్నారు ఇప్పుడు. ఏం మైలేజ్ వస్తుంది? ఇలా విమర్శిస్తే మీకు మైలేజ్ వస్తుందని మాట్లాడితే ఎట్లా? ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి ఏమొచ్చింది ఆయనకి? ఎన్ని సంవత్సరాల నుంచి ఏమొచ్చింది? ఏమన్నా చారిటీనా, దానం చేస్తున్నావా, దయ చూపుతున్నావా? ఏమనుకుంటున్నావు నువ్వు? కాంట్రాక్టర్వి తీసుకున్న టైంకి చేయాలా నువ్వు పనులు? వచ్చినాక ఒక పైస కూడా రైతులకు ఇవ్వకుండా ఇప్పటి వరకు మళ్ళీ మీరే మాట్లాడతారా? మళ్ళీ మాట్లాడిస్తారా మీరు? ఊరుకుంటున్నాననే. ఏం చేస్తారు ఊరుకోక మీరు? ఏం చేస్తానో చూద్దరు. ఇప్పుడు ఏం చేస్తారు మీరు? నువ్వే కదా చెప్తున్నావు, అంత ఏదో పోతుంది, ఆయనకి తగ్గిపోతుంది, చాలా గొప్ప కాంట్రాక్టర్ అంత తగ్గిపోతుంది, నువ్వే కదా చెప్తున్నావు. తగ్గిపోతుంది అట్లనే పని చేయకపోతే. వాళ్ళ ప్రభుత్వం ఉంది. ప్రభుత్వం ఎవరిది అనేది కాదు, ప్రజలు ఎవరున్నారు అనేది. ఎన్ని ఎంత గొప్ప ప్రభుత్వాలైనా ప్రజల కిందకి దుగ్గిదుడిపే. ఆ ప్రజలు ఆయన్ని గెలిపించారు, మర్చిపోయారు. గెలిపించారు కాబట్టి అడుగుతున్నాము. అడగాల్సిన దాంట్లో నేనున్నాను. నాకు కూడా మీరు ఓడారని అక్కసా? దీంట్లో అక్కస ఏముంది? ప్రతిపక్షం పని చేయాలా? నేను అడగకపోతే ఎవరు అడుగుతారు? ఎవడికి శక్తి ఉంటుంది? ఇప్పుడు నేను అడుగుతుంటేనే నువ్వు నన్ను అడుగుతున్నావే, ఏం చేస్తావు నువ్వు, నీతేమవుతుంది అంటున్నావే. ఇంకా మిగతా వాళ్ళని బతికినిస్తారా? ఒక ఆఫీసర్గా పనిచేసినోడిని, ఎంపీగా పనిచేసినోడిని కనీసం ఒక 80,000 పైన ఓట్లు వచ్చినాయి. మా మామూలు వ్యక్తులను వీళ్ళు బతికినిస్తారా? సరే, మీరు ఓడిపోయారు. గతంలో కళ్యాణ్ గురించి గెలిచి మంత్రిగా కూడా పనిచేసిన ఉషా శ్రీచరణ్ గారు ఇంతవరకు దాని గురించి ఏం మాట్లాడలేదు. మేము కాంట్రాక్టర్, ఇప్పుడు ఏమన్నా నేను మాట్లాడడానికి, ఆమె మాట్లాడడానికి కాంట్రాక్టర్ మీద కదా, ఇతనే కదా. వీళ్ళు రీటెండర్ కూడా వాళ్ళిద్దరు తెప్పించి ఇచ్చినారు కదా ఆ రోజుల్లో. నువ్వు పనిచేస్తానని పోయింటేనే కదా మా ముఖ్యమంత్రి దగ్గరకో, మంత్రి దగ్గరకో, లేకపోతే మా రాయదుర్గం ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే దగ్గరికి పోయింటేనే కదా వాళ్ళిద్దరు అసెంబ్లీలో మాట్లాడి నీకు తెచ్చిచ్చారు, నమ్మించావు కదా నువ్వు. మరి నువ్వు ఇప్పుడు ఏం చేస్తున్నావు? ఇప్పుడు మరి ఏంటి, చెరువులకు నీళ్ళు లేకపోతే పాదయాత్ర సాధ్యమా? ఖచ్చితంగా నీళ్లు రావాల్సిందే ప్రాంతానికి. ఏది ముందు, ఆర్డిటి బైక్ ర్యాలీయా పాదయాత్రనా? రెండు ముఖ్యమే. రెండు ముందు ఏది దాన్ని పడితే దాన్ని, దీన్ని పడితే ఇది. ఆర్డిటి బైక్ ర్యాలీ చేసినాం, ఆర్డిటి పాదయాత్ర చేసినాం, మొన్న కుందుర్పి బ్రాంచ్ కెనాల్కి వెళ్ళాం, మళ్ళీ బైక్ ర్యాలీ చేస్తాం, మళ్ళీ బ్రాంచ్ కెనాల్కి తిరుగుతాం. మళ్ళీ బ్రాంచ్ కెనాల్ అంతే, తిరిగేదే, అడిగేదే. యుద్ధం అడగొద్దంటే ఎట్లా? యుద్ధం ఆపేది లేదు. యుద్ధం ఆపడానికి అది నా సొంత యుద్ధం కాదు, నథింగ్ పర్సనల్, ఇట్స్ ఎ ప్రొఫెషనల్. నేను అపోజిషన్ మెంబర్గా నా పని నేను చేయాలా, నేను అడగాల. నువ్వు చెప్పినదే అడుగుతున్నా, నేను వేరేది అడగట్లే. నువ్వు డెడ్ లైన్లు ఇచ్చినావు, ఆర్డిటికి డెడ్ లైన్లు ఇచ్చినావు, పాదయాత్రను అడ్డుకోవడానికి పిలుపునిచ్చి మళ్ళీ నువ్వు డెడ్ లైన్ ఇచ్చినావు, వారం రోజుల్లో తెప్పించిస్తానని చెప్పి ఇచ్చినావు. ఎందుకు చేస్తావు? మోకాళ్ళ యాత్ర కూడా చేయమని చెప్పినాడు, ఢిల్లీకి మోకాళ్ళ యాత్ర చేయాలని చెప్పినాడు. మరి ఎంత ఎగతాళిగా మాట్లాడావు? ప్రజల జీవితాలతో ఆడుకోవడం కదా, అది తప్పు కదా. నీకు ఆ బోట్లు వేసిన ప్రాంతంలో పుట్టి పెరిగినది ఎంత పేదరికం ఉన్న ప్రాంతం తెలుసా అది? ఇప్పుడు లైనింగ్ వేస్తే ఉమ్మడి జిల్లా ఎంత నష్టం అవుతుందో తెలుసా? కేవలం రీఛార్జీలతో బతికేది ఇది. ఏం వాళ్ళలాగా కాలువలు ఉండి పెద్ద పెద్ద చెరువులు ఉన్న ప్రాంతం కాదు ఇది. ఖచ్చితంగా కాలువల్లో నీళ్లు పారాలా, బోర్లలో రీఛార్జ్ పెరగాల, పంటలు పండాలా. ఎంత కష్టం అవుతుంది? అందరి ప్రాంతం నుంచి, ఈ ప్రాంతం నుంచి నీళ్ళు కూడా పోయినాయి. ఇక కనీసం ఇప్పుడన్నా మీరు ఆ తప్పు సరిదిద్దుకోవడానికి, మీకు వేసిన ఓటు ఈ ప్రజల శాపమైంది, ఈ ప్రజలకి శాపమైంది. అనంతపురం ఉమ్మడి జిల్లా ప్రజలకి మీకు వేసిన ఓటు శాపమైంది. ఆర్డిటి పోయింది, నీళ్లు పోయినాయి. మీరు వరం చేస్తారా మీకు అవకాశం వస్తే? మిమ్మల్నే చేయమని చెప్తున్నా. మీకు అవకాశం ఉంది, చేయండి అని చెప్తున్నా. నాకు రావడానికి ఇంకా టైం ఉంది. ఒకవేళ నువ్వు వదిలిపెట్టి ఎవరో ఒకరు రిజైన్ చేయమను, నువ్వు నాకు గెలిస్తే ఆ పనే చేస్తా, పోయి ఢిల్లీకి వెళ్ళో లేకపోతే. ఏం చేస్తారు? ఇప్పుడు 11 మంది గెలిచి ఏం చేస్తారు మీ వాళ్ళు? అరే అసెంబ్లీకి వెళ్ళకుండా ఇంటికి అడుగుతుంటారు. కేసీఆర్ చెప్తుంటాడు చూడు, ఇద్దరు ఉన్నప్పుడే తెలంగాణ తెచ్చినామని. తీసుకొచ్చే శక్తి ఉండాలి కానీ ఎక్కువ మంది మీకు అవకాశం ఏం చేస్తారు? ఇప్పుడు 11 మంది ఏమి చేయలేకపోతున్నారు అసెంబ్లీ కూడా వెళ్ళకుండా ఇంట్లో కూర్చుంటే. తెలుస్తుంది గవర్నమెంట్. అరే ఎన్ని పనులు ఎన్ని జరిగాయి. మీరు పెద్ద కుప్పంకి ఇచ్చిన దానికి పెద్దగా బిల్డప్లు ఇస్తున్నారు. ఏదో నాగార్జున సాగర్ కట్టినట్టు, శ్రీశైలం కట్టినట్టు, లేకపోతే సరార్దర్ కాటన్ కట్టినట్టు చూడు, ధవళేశ్వరం ఆనకట్ట అట్లా కట్టినట్టు ఫోజులు ఇస్తున్నారు. మీరు ఏమనుకుంటున్నారు? మీరు ప్రజలు అంటే లెక్కలేదు మీకు, ఎవడేం అడుగుతారు లేని చిన్నది. మీకు ఇంత చిన్న చూపు లేకుంటే మీకు భయం బట్టి నిద్ర రాకుండా ఉండాలి. ఇప్పటికి ఆర్డిటి పోతుంది, మనం భాగం పంచుకొని ఉన్నామే, తీసుకొస్తామని వాళ్ళకి భరోసా, ధైర్యం ఉందేమో. ఎప్పుడు ఉంది? మీరే చెప్తున్నారు కదా, హాస్పిటల్ మూతపడి వాళ్ళు జీతాలు ఇవ్వలేని పరిస్థితికి వచ్చి పేషెంట్లకు కూడా ఫుల్ ఛార్జీలు వసూలు చేస్తున్నారు. ఎప్పుడు చేస్తారు? ఒక పేపర్ తీసుకురావడానికి ఏం మీకు అంత ఇబ్బంది? ప్రతిపక్షంలో మేము అడగకపోతే ఎవరు అడగ? పేపర్ అని మీరు అంటారు, కేంద్రంలో దానికి ఎన్నో నిబంధనలు యాక్ట్ ఏముందో, అదేమంత పెద్ద కష్టమైంది. కానీ ఎవరైతే ఉన్నారో అంతిమ లబ్ధారు ఎవరైతే ఉన్నారో ఆర్డిటికి సంబంధించిన ఫెర్రర్ గారు ఇంతవరకు ఏంది మాట్లాడడం లేదు దాని గురించి. ఆయన ముందుకొచ్చి మీడియా ముందుకు రావట్లేదు. ఆయన అంత భయపడుతుంటే రంగయ్య గారు ఎందుకు దీని మీద ఇంత శ్రద్ధ చూపిస్తున్నారు? దానికి 3-4 కారణాలు ఉన్నాయి. ఎందుకు? పొలిటికల్ మైలేజ్ ప్రజల్లో ఉండాలి,
ప్రజల మన్నను పొందాలి, 29 ఎలాగైనా గెలవాలి, అంతేనా? ఇంకేం లేవా? ఇంకొక ఏళ్ళు మిగిలింది కదా, చెప్పు అది కూడా. 4గా చెప్పినావు, ఇంకొక ఏళ్ళు మిగిలింది, అది చెప్పకూడదు. అవన్నీ గ్యారంటీ అనుకుంటున్నావు. గ్యారంటీ ఏంటంటే ఎంత పేద ప్రాంతమో చూసావు. 20,000 కిలోమీటర్ల దూరం నుంచి వాళ్ళు భార్యాభర్తలు వచ్చి ఇక్కడ పెట్టినారు. వాళ్ళు అప్పటికి ఎంత కష్టపడి ఉంటారు. ఈ పేదరికాన్ని చూసే కదా, దేశంలో ఇంతకంటే పేదరికం వేరే చోట లేదని ఆయన తెలుసుకుని ఇక్కడికి వచ్చినాడు. మీకు నాకు తెలుసు కదా, ఈ దేశం మొత్తం మీద జైసల్మీర్ తర్వాత తక్కువ వర్షపాతం పడుతున్న ప్రాంతం. ఈ కారణాలతో ఇంత పేదరికం ఉన్న చోట ఆర్డిటి ఎవరో వేరే దేశస్తులు డబ్బులు ఇస్తుంటే ఓ రెన్యువల్ తీసుకురావడానికి మీకు ఏమంత కష్టం? అదేమైనా కష్టమైన పనే? అది కాదు కదా. ఇంకోటి ఏంటంటే, నేను డెవలప్మెంట్ పర్సన్, ఆ ఫీల్డ్లో పనిచేసి ఉన్నాను. నేను ఎన్ఆర్ఐజిఎస్లో కానీ వీటిల్లో కానీ నాకు స్వతహాగా అలాంటి ఆలోచన ఉంది. పేదలు కష్టపడతారు, నష్టపోతారు, ఇది లేకపోతే, ఆర్డిటి లేకపోతే నేను గట్టిగా ఫీల్ అవుతున్నా. నిజంగా కూడా ఆర్డిటి పోతే మ్యాచ్కి ఏం జరుగుతుంది? ఏం జరగదు. ఆయన వేరే దేశం పోతాడు. రంగయ్యకి కూడా ఏం జరుగుతుంది తెలుసు, నాకు ఒక్కడికి ఏం జరుగుతుంది? ఇంతమంది ప్రజాప్రతినిధులు, ఇంతమంది జనాభాలో నాకు ఒక్కడికి ఏం జరుగుతుంది ఆర్డిటి లేకపోతే? కానీ ప్రజలకు జరుగుతుంది. ఈరోజు కూడా ఒక శవం దగ్గరికి వచ్చాను. ఎన్ని పేద కుటుంబాలు, వాళ్ళకి ఇంకొక వ్యక్తి నాతో వచ్చాడు, క్యాన్సర్ వచ్చింది, చాలా స్టేజ్, ఆర్డిటి ఏంటంటే ఈసరికి ఆదుకొని ఉండేది అని. ఇట్లాంటివి ఎన్ని చూడట్లేదు మనం. అక్కడ చాలా కుటుంబాల్లో వేరు కమ్యూనిటీల్లో, ఎవరో ఎస్సీలు ఎస్టీలు కాదు, ఈవెన్ ఓసీల కుటుంబాల్లో కూడా నెంబర్లు ఇచ్చారు. వాళ్ళకి నెంబర్లు ఇచ్చి స్పాన్సర్డ్ చైల్డ్ అని, నా వయసున్న వాళ్ళకి 50 సంవత్సరాల పైన ఉండేటోళ్ళు ఉన్నారు, వాళ్ళని ఎట్లా పోషించింటారు వాళ్ళు? అలాంటి వ్యవస్థ ఒక రక్షణ కవచం లాంటిది, ప్రొటెక్షన్ పోతుంది అనేది బాధ, అంతేగాని ఒక లక్ష్యం కోసము. ఇప్పుడు నేను ఎటు నా జీవితంలో ఆర్డిటి లాంటి సంస్థను నేను ఏర్పాటు చేయలేను, కానీ ఉన్నదాన్ని కాపాడుకోవాలా. సాయిబాబాని ఎలాగో తీసుకురావాలి, పుట్టబడి సాయిబాబాని ఎలాగో తీసుకురావాలి, కళ్ళెదుట కనిపిస్తున్న ఆర్డిటి కాపాడుకోలేకపోయినా అన్యాయమైన గొంతన నేను ఇప్పాలి కదా. గొంతు కూడా ఇప్పలేకపోతే, భయపడితే ఏముంది దాంట్లో? అన్యాయాన్ని నువ్వు ప్రశ్నించలేకపోతే దేనికి నువ్వు ఏం, నీ బతుకు సార్థకత ఏమి? ఓ ప్రతిపక్ష నాయకుడి లాగలే, ఓ మనిషిలాగనో. కేంద్రంలో మోడీ గారు ఎవరి మాట వినే పరిస్థితి ఉండదు కదా. ఆయన కూటమి సభ్యులు చెప్పినా కూడా వినే ఆయన అనుకున్నదే చేస్తాడు కదా ఆయన. అవును, అనుకుని చేస్తే మరి ఎందుకు రైతు బిల్లులు ఎందుకు ఎన్నిక తీసుకున్నాడు? దాని అర్థం ఏంటి? ఆ స్థాయిలో ఉద్యమం ఇంకా లేదు కదా. ఆ స్థాయిలో ఉద్యమం వస్తుంది, రావాలా, కోరుకుంటున్నా. రంగయ్య గారు ముందు, రంగయ్య ఒక్కడే ఎందుకు కావాలా? అందరూ రావాలా, వస్తుంది. అది ఆ రైతు ఉద్యమము అట్టుడికి పోయింది. అది ఈయనని అడగమను, సాయంత్రానికి మీరు చేయకపోతే మాకు ఇబ్బంది అని చంద్రబాబు నాయుడు పోయి అడగమను, అలా చేయరేమో చూద్దాం. లేదా పవన్ కళ్యాణ్ బొమ్మను, చాలా కొంపలు మునిగే పరిస్థితులు ఏర్పడ్డాయని పోయిన వాళ్ళ కొంపలు మునిగలేదని వాళ్ళు అనుకుంటున్నారు. రేపు చూస్తారు ఇది ఇష్యూ అవుతుంది. పోయిన తర్వాత ప్రజలు ఎవరు ఊరుకోరు. ఇష్యూ అవుతుందా, మీరు చేస్తారా? రెండు జరుగుతాయి. అంటే అమ్మిలాన్ సురేంద్రబాబు గారు తన పని తాను చేసుకుపోతారు. ఏ చిన్న మైనస్ను కూడా మీరు భూతద్దంలో పెట్టి పట్టుకుంటున్నారు, ఎక్కడ దొరుకుతాడా అని. ఇటీవల ఈ స్టాంపుల కేసులో కూడా దానికి సంబంధించి ఆయన అమ్మిలాన్ సురేంద్ర పేరు వస్తే అది అతనిది కాదు, ఆయన సంతకాలు కాదు, ఆయన వాయిస్ కాదు, మొత్తం కూడా పోలీసు వ్యవస్థ కూడా క్లీన్ చిట్ ఇచ్చింది. మీరు మాత్రం వదలకుండా అంతవరకు ఎవరికీ తెలియదు. అప్పటివరకు ఈడీ తెలుసు, సిబిఐ తెలుసు, మీరు SFIO ఒకటి సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్, మీరు కంప్లైంట్ ఇచ్చేంత కదా ఒకటి ఉందని కూడా ఎవరికి తెలియదు. ఏంటది? పోలీస్ వ్యవస్థ నిర్ధారించింది అది ఆయనకు సంబంధం లేదు అని నిర్ధారించేసింది. అతను ఎవరో ఈ సేవా కేంద్రం అతను చేశాడు, అతనికి ఇతనికి సంబంధం లేదు, ఇతనికి తెలియగా జరిగింది, ఇతని పేరు వాడుకున్నారని. ఆయన కూడా దేనికైనా నేను సిద్ధం, విచారణకైనా సిద్ధము, నేను ఎలాంటి తప్పు చేయలేదు అన్నాడు. అంటే 100,000 కోట్ల కాంట్రాక్ట్ చేసి అతను ఆడుండే లక్షలు కోట్ల రూపాయల కోసం ఆరాట పడతారంటారా? అయిపోయిందా? ఇప్పుడు విషయం ఏంటంటే, చాలా విషయాలు మాట్లాడుకోవాలా. ఈ స్టాంప్స్కి సంబంధించిన విషయం మొదట నేను చెప్పాను కదా, నాకు నథింగ్ పర్సనల్, ఏది కూడా వ్యక్తిగతంగా లేదు. మళ్ళీ నేను రిపీట్ చేస్తున్నా, ఇది ప్రొఫెషనల్. నేను ఒక అపోజిషన్ లీడర్ని. ఈ స్టాంపు ఇష్యూ ఏంటంటే, నేను చేసిన 3 అంశాలు కూడా ఇప్పటి వరకు చేసినవి, ప్రతిపక్షంలో ఉండి నేను గట్టిగా గొంతు విప్పిన 3 అంశాలు కూడా ఏవి వ్యక్తిగతం కాదు. ఒకటేమో దేశానికి సంబంధించింది, రెండోదేమో రాష్ట్రానికి సంబంధించింది, ఏదో రెండోది చెప్తాను, మూడోది జిల్లాకు సంబంధించింది, మొదటిది ఈ స్టాంప్స్ దేశానికి సంబంధించింది. దేశానికి ఎట్లా సంబంధించింది అంటే, అది మన పరువుకు సంబంధించినది, పరువు ప్రతిష్టలకు సంబంధించింది. నువ్వు తీసుకున్న ఈ స్టాంపులు బోగస్ అని తెలిస్తే ప్రపంచ దేశాల్లో ఒక స్టాంపులు కూడా వీళ్ళు తయారు చేయలేకపోయినారు. ఫుల్ ప్రూఫ్ సిస్టము ఎక్కడో కళ్యాణంలో జరిగిన దీనికి దేశవ్యాప్తంగా ప్రపంచ దేశాలకు వెళ్ళిపోతుందా? అందుకే అది సీరియస్ ఫ్రాడ్ అయింది.
ఓకే, సీరియస్ ఫ్రాడ్ వాళ్ళు ఏం చదువుకోకుండా మీరు కంప్లైంట్ ఇచ్చారు కాబట్టి సీరియస్ ఫ్రాడ్ అయింది ఇది. లేదా చెప్తున్నాను. అది కరీం తెల్గి అని నువ్వు కూడా చదువుకుంటావు. ఓకే, ఓకే. నాకంటే చిన్న వయసు కాబట్టి నువ్వు అప్పుడు తెలి- స్టాంపులు కుంభకోణము 30,000 కోట్లు అతి పెద్ద స్కామ్ అది తెలుసు. అది పెద్ద స్కామ్ అని నీకు ఎవరు చెప్పినారు? దాన్ని మించిన స్కామ్ ఇది అవుతుంది. ఎందుకంటే ఆ స్కామును ఇట్లాంటివి ఉన్నాయి, దాన్ని ఫుల్ ప్రూఫ్ సిస్టమ్గా మళ్ళీ ఒకసారి అర్థం చేసుకో. స్టాంపులు ఫిజికల్గా చేస్తుంటే పాడు చేస్తున్నారు అని ఫుల్ ప్రూఫ్ సిస్టమ్గా తెచ్చారు. అంటే దానికంటే బెటర్ ప్రూఫ్ ఉన్న సిస్టమ్గా దీన్ని తీసుకొచ్చారు. ఎటువంటి తప్పులు దాన్ని వీళ్ళు చేశారు. ఇది 15,861 స్టాంపులు వీళ్ళు ఇష్యూ చేశారు. తెలుగు కుంభకోణము స్టాంపుల కుంభకోణం కన్నా పెద్దది అంటున్నారు. ఎక్కడో కళ్యాణ దుర్గంలో జరిగితే దానికన్నా పెద్దది అంటున్నారు మీరు. మరి తర్వాత గురిగించి ఎంత జరిగితే గుమ్మడికాయంతో చూపిస్తున్నారు మీరు. చూద్దు ఎందుకంటే దేశానికి సంబంధించింది. అది ఏమైపోయిందంటే ట్యాక్స్ ఇవ్వడం కూడా అదంతా కూడా వైలేషన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. తర్వాత మీకు నెమ్మదిగా వస్తాయి, కాలం గడిచే కొద్ది. చిన్న విషయం కాదు అది. ఎందుకంటే స్టాంపులు ఈ స్టాంపుల కుంభకోణం అనేది చిన్న విషయం కాదు. ఆ కర్ణాటకలో బెంగళూరు నుంచి వచ్చి వీళ్ళు కొన్నారు. ఇది రాష్ట్రానికి సంబంధించింది కూడా కాదు, ఇది దేశానికి సంబంధించింది. కానీ ఇట్లాంటివి ఎన్ని జరిగినాయో తెలియదు. 15,000లో ఎస్పీ గారు ఏమి పెట్టి చూడలేదు, ఎన్ని ఉన్నాయి ఎన్ని లేవు అనేది ఇంకా చూడలేదు. వీళ్ళు ఎన్ని కొన్నారు, వీళ్ళు ఈయన ఎక్కడికెక్కడికి అమ్మినాడని తెలియదు. రెండోది ఏంటంటే వాడు ఎవడో ఈ స్టాంపు చిన్న వెండర్ చేయలేదు, అది చేయగలిగేది కాదు. ఎందుకంటే అది ఒక పెద్ద వ్యవస్థ తినేసిన తర్వాత ఎలుక అది. ఈ స్టాంపు మీ సేవ బాబు అనేటోడు ఎలుక ఎంత తింటాడు? ఏనుగు అయితేనే బలంగా తినేది. ఇది ఏనుగు ఎలుక తిన్న తర్వాత అంతా పోయిందని తెలిసిన తర్వాత ఏనుగు వెళ్ళి ఎలుక మీద కేసు పెట్టేసింది. ఎలుక మీద కేసు పెట్టి అవును ఎలుకనే తినిందని పోలీసులు కూడా క్లీన్ చిట్ ఇచ్చేశారు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, అక్కడ ఉన్న టన్నుల ఆహారము ఎలుక ఎట్లా తింటుంది? ఏనుగు కదా, దేనికి ఎక్కువ ఉందంటే ఇప్పుడు జనాలకు అర్థమవుతుంది. ఏనుగు ఇంకెవరు? ఎమ్మెల్యే గారు, ఎస్ఆర్సీ కన్స్ట్రక్షన్. నాకు సంబంధం లేదు, పోలీసులు నిర్ధారించారు కదా వాళ్ళు. అది అందుకే కదా చెప్తున్నాను, నేను పోయి కేసు పెట్టింటే కదా వాళ్ళు నిర్ధారించినారు. ఈయన కేసు పెట్టకుండా వాళ్ళని నిర్ధారించలే. నేను అడిగితే పోయి నిర్ధారించలే, ఆయన అడిగితే నిర్ధారించినారు. అందుకే కదా సీరియస్ ఫ్రాడ్ అయింది అది. అట్లా కాకుండా అయింది. మీరు కంప్లైంట్ ఇచ్చారు, అయిందని ఇంకా నిర్ధారణ కాలేదు. మీరు అయింది అంటున్నారు, మీరు కంప్లైంట్ ఇచ్చారు అంతే. చూద్దురులో ఏం జరుగుతుందో. మరి మీరు కంప్లైంట్ ఇచ్చారు, విచారణ జరగాలి, వాళ్ళు నిర్ధారించాలి అవును ఇది సీరియస్ ఫ్రాడ్ అని. అప్పుడే మీరు ఎలా నిర్ధారిస్తారు? మీ అంతకు మీరు చెప్పేస్తారు కంప్లైంట్ ఇస్తేనే. సర్లే అట్లే కానీ నువ్వు అట్లనే అనుకుంటుండు, అది దేశానికి సంబంధించింది, ఆడికైతే కావచ్చు, దేశానికి కావచ్చు. కానీ ఏది కరీం తెల్గి కుంభకోణాన్ని ఫుల్ ప్రూఫ్ సిస్టమ్ గా తీసుకొచ్చిన దాన్ని ఒక ఇంటర్మీడియట్ 10th క్లాస్ చదివినోడు దాన్ని ఆ స్థితిలో చేసినాడంటే ఎవరు నమ్మట్లేదు. అంటే నాలెడ్జ్కి చదువుకు సంబంధం లేదు కదా. అదే చూద్దు, ఎవరు పరిజ్ఞానం కదా. అవును కొన్నారు. నువ్వు ఎక్కడైనా లాభాలు చెప్తుంటావు కదా, 100 రూపాయలు పెడితే రూపాయి వచ్చింది, 10 రూపాయలు వచ్చిందని. ప్రపంచంలో ఎక్కడైనా 100 రూపాయలు పెట్టుబడితే 1,00,000 రూపాయలు లాభం వచ్చింది ఉందా? మేబీ ఇదే 3 సున్నాలు చుట్టినారు. షేర్ మార్కెట్ లో అప్పుడప్పుడు వచ్చింది. 100 రూపాయలకి 1,00,000 రూపాయలు ఎక్కడ వచ్చింది? షేర్ మార్కెట్ లో వచ్చినట్లు ఎట్లా వస్తాయి? 100 రూపాయలకి ఎక్కడ రాదు. 1,00,000 రూపాయలు అది ఏదో కాలానికి మళ్ళీ ఎప్పుడో ఉండేది. ఇది తక్కువ కాలంలో, సాయంత్రానికి కూడా కాదు. 3 సున్నాలు 2 సున్నాల పక్కన మళ్ళీ 3 సున్నాలు చుట్టడమే. సున్నాలు చుట్టడము 100 రూపాయలు అది స్టాంపు ఖరీదు. గవర్నమెంట్ పోయింది, మింగింది 1,00,000 రూపాయలు, 99,900 రూపాయలు. ఏమనుకుంటున్నారు? అది సీరియస్ ఫ్రాడ్ కాకుండా ఎట్లా అవుతుంది? చూద్దాం, వాళ్ళు చెప్పాలి. మనం కూడా చెప్తున్నాం కదా. మేము కూడా మా ఎమ్మెల్యే గారు చాలా గొప్పగా కష్టపడి వచ్చినారు. సరే నువ్వు కూడా వీలైతే పోయి నేర్చుకో, బాగుపడతావు. అట్లా అంత తక్కువ టైంలో 10-15 ఏళ్ళు నాకొద్దు, అంత పెద్ద ఆదాయం నాకొద్దండి. ఆయన ఏదైనా కష్టపడుతున్నారు, ఆయన స్థాయిలో ఆయన ఆ కష్టము ఆ విలువలు తెలుసుకుంటే నువ్వు కాబట్టి నా కష్టంలో నేను ఏదో ఇంటర్వ్యూ చేస్తాను. మీ పిల్లలు నేర్చుకున్నా మేలే కదా ఆ కిటికీలు. ఎందుకంటే 1,000 కోట్ల రూపాయలు సంపాదించి నువ్వే చెప్పినావు కదా కష్టపడి క్వాలిటీ క్వాలిటీ నేర్చుకుంటే సురేంద్రబాబు గారు అంటే ఇక్కడ వర్షాలు లేవు, పరిశ్రమలు లేవు, ఇబ్బంది పడుతున్నారు. నిరుద్యోగ యువత చూసాం, టవర్ క్లాత్ దగ్గర ఉన్నారు, ఫ్లైఓవర్ నిర్మించినంత క్వాలిటీ ఉంది అది. ఇక్కడ రామ్నగర్ నిర్మించిన ఫ్లైఓవర్ కి దీనికి చాలా తేడా ఉంది. ఇప్పుడు తాడిపత్రి చేస్తారు కదా, ఫోటోలు సినిమాలు చూపిస్తారు కదా. మంచి బ్రిడ్జ్ అండి, మంచి ఒప్పుకోలేదు ఎవరైనా కూడా. చూసినాంలే, మీ మంచిని చూసినాననే కదా నేను చెప్తున్నా. కానీ ఈ తక్కువ టైంలో 15-16 సంవత్సరాల టైంలో 1,000 కోట్లు సంపాదించే కిటుకులు ఏవైతే ఉన్నాయో ఈ పేద ప్రాంతంలో మిగతా వాళ్ళు కూడా నేర్చుకుంటే మేలు కదా. నేర్చుకుంటే మేలు కదా. ఇప్పుడు మిగతా వాళ్ళకి కూడా పెద్ద పెద్ద MBA కాలేజీల్లో కూడా పారిశ్రామికవేత్తలను తీసుకొచ్చి పాఠాలు చెప్పిస్తుంటారు. వాళ్ళకి తెలియదు పాపం, వేరే తీసుకొచ్చి పోతున్నారు. మన దగ్గర నువ్వు చెప్పాలి కదా, ఈ
100 రూపాయలకి ₹1,00,000 చేయడం ఉండే వ్యక్తులు ఉన్నారు, వీళ్ళు పోయి చెప్పాలా? సరే, మీ పోరాటం మీరు చేయండి, చూద్దాం అది సీరియస్ ఫ్రాడ్ అనేది జరిగిందా లేదు వాళ్ళు నిర్ధారించిన తర్వాత మళ్ళీ మేము దగ్గరనే ఇంకేం అవసరం లేదు. ఇంకా రంగయ్య గారి మీద అధిష్టానానికి ప్రేమ ఎక్కువైనట్టుంది ఈ మధ్యన. అంటే విజయవాడ పిలిపించి స్టేట్ పార్టీ ఆఫీస్ లో ప్రెస్ మీట్లు పెట్టిస్తున్నారు మీతో. ఏం లేదు, అది రెండోసారి చెప్తాను, ఇంకా 2 ఉన్నాయి కదా. నేను దేశాన్ని చెప్పాను, దేశం రాష్ట్రం చెప్పాలి కదా. కరెక్ట్. మద్యపానంకి సంబంధించింది, బెల్ట్ షాపులకు సంబంధించి. బెల్ట్ షాపులు అసెంబ్లీ రౌడీ సినిమా చూసినావా? చూసినా. చూస్తే భాష విలన్ ఉన్నాడు కదా. అవును. ఎక్కడ చూసినా భాష పాన్ షాపు, సోడా షాపు, అట్లనే మా ఊర్లో కూడా అట్లనే కళ్యాణి వైన్స్ అని అన్ని కళ్యాణి వైన్స్లే. కళ్యాణి ఎవరు? ఏమో అది మళ్ళీ మా ఎమ్మెల్యే గారే చెప్పాలా, అది చెప్తారు సురేంద్రబాబు గారు అన్ని చెప్పాలా. కళ్యాణి ఎవరు? ఇప్పుడు దీంట్లో కళ్యాణి వైన్స్ అంతే, అది వైన్స్ అన్ని ఒకటే. వైన్స్ ఒక కళ్యాణి ఎవరో తెలియదు నాకు కూడా, అందుకే కదా మీకు చెప్తాను. అన్ని కళ్యాణి వైన్సే ఉన్నాయి మా ఊర్లో. కంబదూరులో అట్లాగే ఉన్నాయి, కుందూరుపులు అట్లాగే ఉన్నాయి, ఈవెన్ వేపులపర్తిలో చిన్న గ్రామంలో ఉన్నది కూడా అట్లనే ఉంది, పెద్ద మేజర్ పంచాయతీలో ఉన్నది కూడా అట్లనే. రాష్ట్ర వ్యాప్తంగా ఏం చేస్తున్నారంటే బెల్ట్ షాపులు పెట్టారు. చంద్రబాబు నాయుడు ఏం చెప్తున్నాడు, బెల్ట్ తీసేస్తే ఎవడన్నా పెడితే అసలు బెల్ట్ షాపులు లేని ఊరు ఏదో చెప్పు మనం. అందువల్ల దీని గురించి కూడా ఇది రాష్ట్రానికి సంబంధించింది. దాని మీద ఏం చేస్తున్నారు మీరు? దాని మీద ఏమి చెప్పాల్సిన మాటలు చెప్పాము. దాదాపు డాటా సేకరించాను, 360, 370 డాటా సిటీ ఎవరెవరు బెల్ట్ షాపులు నడుపుతున్నారో నా దగ్గర డాటా ఉందని చెప్పి నియోజకవర్గంలో ఒక్క నియోజకవర్గంలో మున్సిపాలిటీ కాకుండా ఏం చేస్తారు మీరు? చలి కాచుకుంటారా? ఏమో ఆపనే చేయాలి, చలి ఉందంటవా మన ప్రాంతంలో? మరి చూడాలా మీరు, అది కూడా సేకరించి పేపర్లను తీసుకొచ్చి చలి కాచుకుంటారా? చూద్దురు అట్లనే ఏం జరుగుతుందో చూద్దు దాని గురించి. అందువల్ల మద్యపానం మీద మాట్లాడాము, ఎందుకంటే అది రాష్ట్రానికి సంబంధించింది కాబట్టి. మూడోది చేసింది ఆర్డిటిది, అది జిల్లాకు సంబంధించింది. జిల్లాకి అది ఎంత ముఖ్యమైనది అనేది మన ఇద్దరికి తెలిసినదే. అందువల్ల ఇవి జిల్లా రాయలసీమ తెలంగాణ కూడా ఈ మూడింటి విషయం అంటే పుట్టి పెరిగింది ఇక్కడే కాబట్టి ఇక్కడే పుట్టి పెరిగింది ఇక్కడే, లబ్ధిదారులు ఇక్కడే, ఎక్కువ కాలం ఇక్కడే గడిపినారు కాబట్టి ఈ మూడింటి మీద నేను చేసినాను. కానీ నాకేం ఆయన శత్రుత్వం ఏమేం లేదు, మాకేం పొలం గట్ల తగాదాలు ఏం లేవు మాకు. ఓకే ఓకే, అందుకే మాట్లాడి ఈ 3 అంశాల మీద పోరాటాలు చేసాం. ఓకే, అందుకేనా మీకు పార్టీ అధిష్టానం మీపై చాలా ప్రేమ కురిపిస్తూ ఇటీవల కాలంలో అరుదుగా మిమ్మల్ని అంటే ఎక్కువగా మిమ్మల్ని విజయవాడ పిలిపిస్తూ పార్టీ ఆఫీస్లో ప్రెస్ మీట్లు పెట్టిస్తారు? అంటే ఏం జరిగిందంటే ముఖ్యంగా ఆర్డిటీది చూసినప్పుడు సరే మాకు కూడా నా వైపు నుంచి కూడా కొంత చేత కాకపోయి ఉండొచ్చు, నా వాయిస్ పొలిమార దాటలేదు. ఇక్కడ ఎంత అరిచినా కూడా ఆడికి పొలిమేర దాంతో ఆడిపోయినా అంతే. కానీ వాళ్ళే పిలిపించారు, మీరు పోయారా? ఒకసారి పోయాను, బాగానే ఉన్నాడు కదా, తర్వాత వాళ్ళు చెప్పారు. ఓకే, ఇంకా రెగ్యులర్గా పోతున్నాను. సరే, పార్టీ అధిష్టానం అయితే మిమ్మల్ని గుర్తించింది. మీరైతే ఇక్కడ అధికార పక్ష ఎమ్మెల్యేతో కూటమి ఎమ్మెల్యే అమ్మినేని సురేంద్రబాబు గారితో పోరాటం చేస్తుంటే మీ పార్టీ వాళ్ళే మిమ్మల్ని వెనక్కి లాగాలని చూస్తున్నారు. మమ్మల్ని ఎందుకు లాగుతారు? ఎలా అయిపోయిందంటే అనంతపురం జిల్లాలో 2029లో మేము మళ్ళీ అధికారంలోకి వస్తామని అందరూ జబ్బలు జరుచుకుంటున్నారు. ఎలా వస్తారో అర్థం కావడం లేదు. ఒకరిని ఓడించడానికి ఒకరు ఇక్కడ ఎత్తులు పడుతున్నారు. ఇక్కడ ఏంటో రాప్తాడులోకి ఇంకోరు వస్తారు, ఇంకో నియోజకవర్గంలోకి ఇంకోరు పోతారు. ఇట్లా ఉంది పరిస్థితి అందరూ కూడా. ఎంపీ తలారి రంగయ్య గారు కళ్యాణ రంగంలోనే ఆ పక్కనే ఉన్న ఉమా అని ఇంకో వర్గం రెచ్చగొడుతుంది, ఉమా మహేశ్వర నాయుడిని. అంటే తోపుదుత్తి ప్రకాష్ రెడ్డి గారు కావచ్చు, గతంలో ఉషాశ్రీ చరణ్ గారికి అంతర్గత శత్రువు, పార్టీలో అంతర్గత శత్రువు తలారి రంగయ్య గారు అయితే రాజకీయ శత్రువు ఉమా మహేశ్వర నాయుడు ఉండే. ఆ సుబేదార్ చెరువుల విషయంలో కూడా ఇద్దరికి పెద్ద యుద్ధమే జరిగింది, ఉషాశ్రీ చరణ్ గారికి ఉమా మహేశ్వర నాయుడికి. ఇప్పుడు వచ్చేసి అంతర్గత మిత్రుడు ఉమామహేశ్వర నాయుడు అయితే రాజకీయ శత్రువు తలారి రంగయ్య గారు అయిపోయారు ఉషాశ్రీ చరణ్ గారికి. అంటే ఉమామహేశ్వర నాయుడు మొన్న తాడేపల్లికి వెళ్ళినప్పుడు కూడా సీఎం వాళ్ళు ఆయనకి ఎంట్రీ లేకపోతే ఉషాశ్రీ చరణ్ గారు వచ్చి పర్సనల్గా వచ్చి ఆయన లోపల తీసుకెళ్లడము, అంత అభిమానం చూపిస్తున్నారు. విశ్వేశ్వరరెడ్డి కుమారుడు వివాహానికి వచ్చినప్పుడు సైతము తోపుదుత్తి ప్రకాష్ రెడ్డి గారు ఉషాశ్రీ ఆయన చాలా ప్రోత్సహించారు. జగన్ గారు రాప్తాడుకు వచ్చినప్పుడు ఇద్దరు కూడా ఆయన్ని మాత్రం చేపట్టుకొని తీసుకెళ్ళి జగన్ గారి దగ్గరికి తీసుకెళ్లడము చూడడము, ఇదంతా చూస్తుంటే తలారి రంగయ్య గారికి ఆడ చెక్ పెడుతున్నారు వీళ్ళందరూ కలిసి అంటారు. ఏంటి అసలు ఏం జరుగుతుంది? ఏం జరుగుతుంది దాంట్లో ఏముంటుంది జరగడానికి కూడా? నాకు ఇచ్చిన సిలబస్ నేను చదువుకుంటున్నాను, నాకు వేరే వాళ్ళ పాఠాలతో నాకేం పని? ఓకే ఓకే, అంటే ఆర్డిటి కోసం చేసిన పాదయాత్ర తర్వాత ఉమామహేశ్వర నాయుడు కూడా కాస్త రంగయ్య గారితో కలవడం తగ్గించేశారు. బాబు షూరిటీ భవిష్యత్తు మోసం అనే కార్యక్రమంలో కూడా ఆయన అంటిముట్టలుగా దూరంగా ఉంటున్నాడు.
నెక్స్ట్ ఆయన టికెట్ తెచ్చుకోవాలి, నాకే టికెట్, వీళ్ళంతా తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు, ఉషా శ్రీచరణ్ గారు వీళ్ళందరి మద్దతు నాకుంది, ఖచ్చితంగా నాకే టికెట్ అన్న ఇదిలో ఉన్నారంటున్నారు. మరి రంగయ్య గారేమో బాబు షూరిటీ కోసం గ్యారంటీలో మేము మండల స్థాయిలో, జిల్లా నియోజకవర్గ స్థాయిలో చేసిన అన్నిటికీ వచ్చి ఉన్నాడు. గ్రామ స్థాయిలో ఉండేటి గ్రామ స్థాయి వల్లే ఎక్కువ అటెండ్ అవుతూ ఉన్నారు. ఓకే, వీళ్ళు మేము ఎప్పుడన్నా పెద్ద ప్రోగ్రామ్ అనుకుంటే, ఉదాహరణకు రేపు ఒంటి మీద పెద్ద ప్రోగ్రాము అన్న రేపు పోదామని చెప్పినాను, అట్లా పెద్ద ప్రోగ్రాం ఉన్నప్పుడు పిలుస్తూ ఉన్నాము, వస్తూ ఉన్నారు. పెద్ద ప్రోగ్రాములు కానప్పుడు నేనే పోవట్లేదు, వాళ్ళే చేసుకుంటూ ఉన్నారు. అంతేగాని అన్నిటికీ అన్ని గ్రామాలకి ఆయన తిరగలేడు కదా, నేనే తిరగలేను, ఆయన ఎట్లా తిరగలుగుతారు? అసలు ఇంకా ఈ స్టాంపింగ్ కేసు ఎంతవరకు తీసుకున్నారంటే రంగయ్య గారు నిద్రలో కూడా కలవరిస్తున్నారు, దాన్ని వదిలిపెట్టానేనని. విశ్వేశ్వరరెడ్డి కుమారుడు ప్రణయ్ వివాహానికి అందరూ వస్తే తిప్పేస్వామి కళ్యాణం వచ్చి రాగానే పెళ్లి కాడి పోకుండా ఒకసారి మీతో కలిసి వెళ్తాను మీ ఇంటికి వచ్చారు, చక్కగా మా ఇంటికి వచ్చాడు, మీ ఇంటికి వచ్చారంట. మీతో కలిసి వెళ్ళేటప్పుడు ఈ స్టాంపింగ్ కేసు మాత్రం నేను వదిలిపెట్టను, ఆ వదిలే ప్రసక్తే లేదు ఆయనతో కూడా అన్నారంట. తిప్పేస్వామి గారు ఏ అంత అక్కసు పెట్టుకున్నారు, వదిలే ప్రసక్తే లేదు దాని మీద. అది దేశానికి సంబంధించింది. పన్నులు లేకపోతే వ్యవస్థలు ఎట్లా నడుస్తాయి చెప్పు? ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం రాకపోతే అడుక్కు తింటాం. రేపు చైనా వచ్చి కొట్టిపడతాడు. మీరు ఇలాంటి వాళ్ళు తయారైపోయి ప్రభుత్వానికి రావాల్సిన గండి కొట్టేస్తే ఎట్లా? ఇప్పుడు ఈ రోడ్లు వేసినా, విమానాశ్రయాలు వచ్చినా, ఏమొచ్చినా కానీ కూడా గవర్నమెంట్ స్కీమ్లకి డబ్బులు వస్తేనే కదా అవుతుంది. ఇప్పుడు ఇక్కడే దాన్ని మనం కాపాడాలి కదా, ఖచ్చితంగా కాపాడండి. ఉమామహేశ్వర నాయుడిని ఒక పక్క రంగయ్య గారికి సమాంతరంగా ఉషా శ్రీచరణ్ గారు, తొమ్మిది ప్రకాష్ రెడ్డి గారు వీళ్ళంతా ప్రోత్సహిస్తున్నారు. మరి మీకు వారికి ఉన్న గొడవలు ఏంటో మాకు తెలియదు. మరోవైపు ఇద్దరూ సారదన్నట్టుగా బెస్తపల్లి కృష్ణమూర్తి కూడా వెనక తన ఏదో నోట్ల కట్టలు చాలా ఉన్నాయి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు, నెక్స్ట్ టికెట్ నాదని ఆయన కూడా జబ్బలు జరుచుకుంటున్నాడంట. అసలు కళ్యాణదుర్గంలో ఏం జరుగుతోంది? ఈ ముగ్గురు కలిసైనా కూడా అమ్మిలేని సురేంద్రబాబు గారిని తట్టుకోగలరా అన్న ప్రచారం జరుగుతోంది. ఇప్పటికీ అనిపించిందా నీకు? ఈ సంవత్సరం తర్వాత కూడా అనిపిస్తుందా? అంటే ఈ ముగ్గురు కొట్లాడుకుంటున్నారు, ముగ్గురు కలిసే ఇంతసేపు చెప్తుంది. అవునండి, ఆయన బలమైన నాయకులు అంటే డౌట్ లేదు. అట్లయినప్పుడు ఈ దేశానికి ప్రధానమంత్రి వీళ్ళు కాకూడదు. అంబానీనో, అదానీనో, టాటానో, బిర్లానో అయినా వాళ్ళు ఒకసారి ఆడిస్తారు కదా. ఎవరు వచ్చినా వారికి గులాం అనాల్సిందే కదా, వాళ్ళు కోరిన కోరికలు తీర్చాల్సిందే కదా. ప్రజల్లో అట్లా లేదు. ప్రజలు ఏమిటంటే వాళ్ళు నాయకుల కంటే చాలా తెలివైన వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. ఎందుకంటే తన తండ్రి మరణం వెనుక రిలయన్స్ వారి హస్తం ఉందని తెలిసి రిలయన్స్ మార్టులు మొత్తం కూడా అప్పట్లో ధ్వంసం చేశారు, అగ్నికి ఆహుతి చేశారు. అలాంటి రిలయన్స్ వారి ఆదేశంలో అంబానీకి కూడా పదవులు ఇచ్చిన నాయకుడు మీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే పవర్ వాళ్ళు అనమాట, వెనకుండి ఆడిచ్చే వాళ్ళు. అలాంటి సందర్భంలో ఎవరు అధికారంలో ఉంటేంది? వాళ్ళు కింగ్ మేకర్స్ కదా. కింగ్ మేకర్ వేరు, కింగ్ వేరు. ఆ కింగ్ మీరైతే కింగ్ మేకర్ మీ వెనకుండేవారే కదా. తయారు చేస్తారు, కింగులను తయారు చేస్తారు, వాళ్ళు కింగులను తయారు చేస్తారు. అంటే టాటా బిర్లాలు కావచ్చు, ఆదానీలు, అంబానీలు ఆడ కూర్చొని ఢిల్లీలో కూర్చొని ఆడిస్తారు. ఇట్లా కింగ్ మేకర్స్ ప్రజలు అంతేనంటారా? వాళ్ళు ఇంకో గట్టిగా అంచనా చెప్తే ఓ నాయకుడి బుర్ర కంటే వాళ్ళది 20 రెట్లు ఎక్కువ ఉంటుంది. వాళ్ళు ఎక్కువ ఆలోచన చేయగలుగుతారు. చూద్దాం అసలు భవిష్యత్తు లక్ష్యం ఏంటి మీద? అసలు వీళ్ళందరూ కూడా మిమ్మల్ని ఏమో మీరు 3 అడుగులు ముందుకు వేస్తే మళ్ళా 2 అడుగులు వెనక్కి లాగుతున్నారు. ఏంటి అసలు వాళ్ళు నా చొక్కా పెట్టుకుని లాగుతున్నారో లేకపోతే ఎట్లా లాగుతున్నారు? నాకేం వాళ్ళు నన్ను లాగడమే లేదు. అసలు మీ ధైర్యం ఏంటి? ఇంతమంది మీకు వెనకాల కుట్ర చేస్తున్న మీ పార్టీ వాళ్ళే, మీ ధైర్యం ఏంటి? ధైర్యం ఎప్పుడు ఉంటుంది? ధైర్యం లేకపోతే ఎట్లా గెలుస్తావు? ధైర్యం లేనివాడు ఎప్పుడన్నా గెలిచిన సందర్భం ఉందా? అంతేనా? భయపడ్డవాడు ఎప్పుడన్నా గెలిచిన సందర్భం? బెస్తపల్లి కృష్ణమూర్తి మీ పార్టీలోకి వస్తారంటే ఆహ్వానిస్తున్నారా? ఎవరన్నా రాని, ఆయన నన్నేం అడగలేదు కదా. ఓకే, మిమ్మల్ని అడిగే చేర్చుకుంటారు జగన్మోహన్ రెడ్డి కాదు, ఆయన నన్ను అడగాల్సిన పని లేదు. ఇప్పటికే చాలా సార్లు వెళ్ళారు. చేర్చుకుంటారని మీరు అడిగితే నేను అన్నా, ఆయన అడగలేదు. అంటే ఆయన చేర్చుకుంటే మీ పార్టీ ఆయనది, ఇది జగన్మోహన్ రెడ్డి సార్ పార్టీ, ఆయన ఇష్టం అది. అంతే. ఆయన ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పార్టీలో చేర్చుకుంటే, మీ ఇప్పటితో సంప్రదించకుండా పార్టీలో చేర్చుకుంటే, అది నన్ను సంప్రదించాలనేది ఎక్కడ ఉంటుంది? ఇప్పుడు నేను నన్ను సమన్వయకర్త కదా మీరు. ఇప్పుడు నాకు న్యాయము వాళ్ళకు న్యాయం ఉంటుందా? నన్ను చేర్చుకున్నప్పుడు ఆయన ఎవరినైనా సంప్రదించినాడా? అట్లేం ఉండదు. ఓకే, ఆయన నిర్ణయం ఆయన తీసుకుంటాడు. జిల్లాలో చాలా మందితో మాట్లాడి ఆ రోజు కూడా మిమ్మల్ని పార్టీలోకి ఆహ్వానించారు. ఏంటి రంగయ్య గారి పరిస్థితి ఏంటి? రంగయ్య గారు వస్తే ఎట్లా మనకు బలమా బలహీనత? ఇప్పుడు కూడా అదే జరగచ్చు. మరి నువ్వు ఎందుకు అనుకుంటావు? రంగయ్య గారు అట్లా ఇది బాగుంది. నేను నన్ను చేర్చుకునేటప్పుడు ఏమో అందరినీ సంప్రదించుంటారు, ఆయన చేసుకునేటప్పుడు నన్ను సంప్రదించారు. ఒకవేళ అదే జరిగింటే ఇది కూడా జరుగుతుంది, ఎట్లా తెలుస్తుంది? ఒకవేళ జరగకపోయినా ఏముంటుంది? సరే, మిమ్మల్ని సంప్రదించుకుని ఆయనతో కలిసి ఆయన మీలో కలుపుకుంటారా? ఇది పార్టీ. ఇది పార్టీ. ఓకే, ఇది పార్టీ పద్ధతి పార్టీలో ఉంటుంది.
పార్టీ ఎలా నడవాలనేది అధినేత దానికి వాళ్ళ ఆ కమిటీ అధిష్టానం ఆ నిర్ణయం అది తీసుకుంటుంది దాంట్లో. ఒక చిన్న సందర్భం అండి, హిస్టరీలో ఒక వాయిస్ రికార్డు వైరల్ అయింది కళ్యాణ దుర్గంలో, అది వినిపిస్తాను, దాన్ని బట్టి మీరు నాకు ఒక ఎవరి వాయిస్? నాకు పోలీస్ అధికారులు కానీ న్యాయం చేయలేదు, పోలీస్ స్టేషన్ పోయినా కానీ అర్థమైంది న్యాయం కదా. చేయలేదు సార్. నాకు మాత్రం పోలీస్ స్టేషన్ లో న్యాయం జరగలేదు, వాళ్ళకే సపోర్ట్ పోతున్నారు అంతా, నాకు న్యాయం జరగలేదు సార్. నేను ఇచ్చిన కంప్లైంట్ వేరే ఉంది, వాళ్ళు చెప్పిన కంప్లైంట్ వేరేగా చేసినారు సార్. నాకు న్యాయం దానివల్ల జరిగింది, నేను ఇచ్చిన కంప్లైంట్ ఇచ్చింటే నాకు న్యాయం జరుగుతుంది సార్. నేను ఇచ్చిన కంప్లైంట్ దాచిపెట్టేసినారు సార్ వాళ్ళు. నన్ను క్షమించండి సార్, నాకు పోలీసు వాళ్ళు న్యాయం చేయలేదు, అందువల్ల నేను పోలీసుల ద్వారా కానీ నా ప్రాణం పోతుంది. నన్ను క్షమించండి సార్. ఒక గర్భిణి జరగకపోయినా పర్వాలేదు, నాకు పుట్టిండే బిడ్డ కన్నా న్యాయం జరగలదు సార్. ఇది న్యాయం జరగలదు సార్, నా బిడ్డ కన్నా న్యాయం జరగదు సార్. ఇది నా బిడ్డకి న్యాయం జరగల, నాకు జరగలేదు, నా బిడ్డ కన్నా న్యాయం జరగదు సార్. మీరు న్యాయం చేయండి సార్ నా బిడ్డకి. సార్ నా బిడ్డను కానీ నాకు పుట్టించుకోలేదు, నువ్వు మా నాయన పుట్టించుకున్నావని అన్నిటి మాట్లాడుతున్నాడు సార్. ఎట్లయినా మీరు నా బిడ్డకి న్యాయం చేయాలి సార్. కట్టుకుని వినలేమిది, ఒక నిండు గర్భిణి శ్రావణి అనే ఒక నిండు గర్భిణి తలారి శ్రావణి ఆమె ఆవేదన ఇది. ఆవేదన. ఇంకా యాక్చువల్గా అయితే నువ్వు విన్నది కంటే కూడా నువ్వు విన్న దాని తర్వాత వస్తుంది, ఇంకా తెలుగుదేశం ప్రభుత్వం మీద వస్తుంది. పోలీసులు కానీ ఏం చేయలేదు సార్, వాళ్ళకై సపోర్ట్ పోతున్నారు సార్ పోలీస్ అధికారులు కానీ. నా చావు కారణం పోలీస్ అధికారులు కానీ సార్, నా చావు కారణం పోలీస్ అధికారులు కానీ సార్. టీడీపీ ప్రభుత్వం కానీ నా చావుకి కారణం టీడీపీ ప్రభుత్వం కానీ సార్, వాళ్ళు కానీ సార్. నా చావు కారణం టీడీపీ ప్రభుత్వం కానీ నా చావు కారణమే. దీంట్లో అధికారుల పేర్లు చేసి వైపీ రమేష్, సల్మాస్ ఏదైనా చాలా వినడం అనేది ఏ ఆడపిల్లకి రాకూడదు. అలా ఏం జరిగిందంటారు? నాయకులంతా ఏం చేస్తున్నారు అక్కడ? ఒక నిండు గర్భిణి తలారి శ్రావణి ఆవేదన, అది నిండు గర్భిణి అంతగా చెప్తుంది పోలీసులే నా చావు కారణం, ఈ ప్రభుత్వమే నా చావు కారణం అంటున్నా ఈ అధికార యంత్రాంగము, పోలీస్ యంత్రాంగము, లెజిస్లేచర్ వీళ్ళంతా ఏం చేస్తున్నారు జిల్లాలో? అందరు ఫెయిల్ అయినారు. నేను ఇదే విషయం పైన నిన్న కూడా ఎస్పీ గారిని కలిశాను, నేను మా జిల్లా అధ్యక్షుడు కలిశాను. ఆయన మళ్ళీ ఒకసారి వినమని చెప్పాను. ఈ ప్రభుత్వము టీడీపీ ప్రభుత్వము పర్టికులర్గా వాళ్ళిద్దరి పేర్లు, వాళ్ళిద్దరు కూడా వాళ్ళేం చిన్న స్థాయి వాళ్ళు కాదు. మాజీ వైస్ చైర్మన్ ఒకరు మున్సిపాలిటీకి, వాళ్ళిద్దరూ ఎమ్మెల్యేకి చాలా దగ్గర మాకు. పేర్లు కూడా ఎంఐ సామాజిక వర్గానికి చెందిన వారే అంటున్నారు కదా. సామాజిక వర్గమా పనికిమాలిన ప్రతి సామాజిక వర్గంలోనూ ఉంటారు. సామాజిక వర్గాలు అయితే పనికిమాలను భరించాలనేది ఏముంది? ప్రభుత్వాలు ఎందుకు భరిస్తున్నాయి? ఆ సామాజిక వర్గాన్ని తలారి రంగయ్య గారు ఎక్కువగా ప్రేమిస్తారని అంటుంటారు కదా. ఎవరిని ఏ సామాజిక వర్గాన్ని ద్వేషించాను నేను? ఏ సామాజిక వర్గాన్ని ద్వేషించాను? ఇప్పుడు ఆ సామాజిక వర్గానికి చెందిన వారు ఎవరైనా కూడా శిక్ష పడేంత వరకు వదిలిపెట్టరా మీరు? ఖచ్చితంగా తప్పు చేసిన వారిని మీ సామాజిక వర్గాలైనా అయినా కానీ కూడా, నా ఇంట్లో వాళ్ళైనా కానీ కూడా, నా కులం వాళ్ళు కాదు, నా ఇంట్లో సాక్షిగా చెప్పండి, మన సాక్షి మీద అది ఏదన్నా ఉంటే నువ్వు కోసి తీసి చూసి పెట్టినా అదే చెప్తాను. తప్పే తప్పు అని చెప్పలేదు. ఏం జరిగింది ఆ బిడ్డకు? బిడ్డకి ఏం జరిగింది అంటారు? ఆ పాప చెప్తుంది కదా, ఆ పాపనే క్లియర్గా చెప్తున్నప్పుడు అది ఒక మరణ వాంగ్మూలం. అమ్మాయి ఏమి బెదిరించడం కోసం ఆడియో చేసి పెట్టలేదు, అమ్మాయి అది ఆడియో చేసి చనిపోయింది. ఆ అమ్మాయి బాధన్నా కనీసం ఆడియోలో చెప్పగలిగింది. ఇంకొక అమ్మాయి ఉంది, అదే వయసు అమ్మాయి, అదే బీసీలకు సంబంధించిన అమ్మాయి, గొల్లోళ్ళ అమ్మాయి మమత అని. ఆ అమ్మాయి అయితే ఈ అమ్మాయి అన్న పాపకి న్యాయం చేయండి అని చెప్పి పాపనన్న ఉంచింది. ఆ పాప చిన్న పాపను నీటి తొట్టులు వేసి అమ్మాయి చనిపోయింది. అమ్మాయి పేరు మమత. అది ఎంత ఘోరంగా ఉంటుంది అమ్మాయి, అంత ఘోరంగా. అది కూడా జరిగింది 1 month లోనే. వివాహితలకు అన్యాయం జరుగుతుంటే అది కూడా ఎలా జరిగిందంటే ఇంత ఘోరం. వాళ్ళు పార్టీలో ఏం పిచ్చో అదేం అర్థం కావట్లేదు. ఇప్పుడు కండువ వేశారు అతని పేరు మీద, అతని మీద, ఆమె భర్త మీద, మమత భర్త మీద మల్లికార్జునపల్లిలో వేస్తే అతను నాకు ఇష్టం లేదు తెలుగుదేశం కండు వేసుకోవడం, మాది వైసీపీ అని తీసి నేలకేసి కొట్టాడు. కొడితే అతని మీద SC ST కేసులు పెట్టారు.
ఎస్సీ ఎస్టీ కేసులు పెడితే కంటిన్యూగా పోలీస్ స్టేషన్కి తిప్పారు అతన్ని. తిప్పితే ఈ అమ్మాయి తట్టుకోలేకపోయింది. రోజు భర్తను తీసుకెళ్ళడం, పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టడం, మళ్ళీ తీసుకోవడం. మేము అక్కడికి సిఐతో నేను మాట్లాడాను, ఎందుకు అట్లా చేస్తావని. అప్పుడే ఇప్పుడు ఏమైపోయిందంటే ఆ టైంలో ఎలక్షన్లు అయిపోయిన 1 month లోపే ఆ అమ్మాయి ఏం ఆధారం లేదు, చనిపోతే దుప్పటి పంచాయతీ చేసి మళ్ళీ కేసు కూడా పెట్టకుండా చేసినారు. ఈ అమ్మాయి విషయంలో కూడా అంతే, 2 లక్షలు ఇచ్చేసి ఎమ్మెల్యే కొడుకు వెళ్ళి 2 లక్షలు ఇచ్చాడు. అదే వైపీ రమేష్ని పక్కన పెట్టుకునే ఏ సామాజిక వర్గమైనా, ఏ కులమైనా, ఏ కుటుంబమైనా పనికిమాలలాగానే చూడాలా. అట్లా చూడలేకపోతే చదువుకు కానీ దేనికి వాల్యూ ఉండదు. మరి శ్రావణి కుటుంబానికి న్యాయం జరుగుతుందంటారా? న్యాయం జరగాలని నేను కోరుకుంటున్నాను. నేను మళ్ళీ కూడా పర్సనల్గా చెప్పాను కదా నిన్న, ఇంకా నా బిడ్డను కాపాడండి, నా బిడ్డను సంరక్షించండి అంటుంది. తన బిడ్డను మళ్ళీ ఎవరు సంరక్షణలో ఉంది, ఎలా పరిస్థితి? వాళ్ళైతే ప్రస్తుతానికి బంధువుల సంరక్షణలోనే ఉంది. ఇక చూద్దాం ఏం జరుగుతుంది అనేది. మేమైతే ఆ పాప సంరక్షణ కోసం మేము కొంత ఏర్పాటు చేసుకుంటాము. ఇప్పుడు ఎవరికైనా సమాజంలో బాగాలేనప్పుడు ఎంతో కొంత చేయాల్సిందే కదా, ఆ పద్ధతి అయితే చేస్తాము. ఇంకోటి కూడా ఏంటంటే, నేను మొదటిసారి రిటర్న్గా కంప్లైంట్ ఇచ్చాను. నేను పార్టీ తరఫున నేను అధ్యక్షుడు వెళ్ళి ఈ జరిగిన ఇన్సిడెంట్లు అన్నీ కూడా ఇదొక మచ్చుతునకు అంతే, ఇలాంటివి 5-6 జరిగాయి. ప్రతిదీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇలాగే రాజీలు పెట్టి చేశారు. ఏమనంటే మళ్ళీ పార్టీల మీద మాట్లాడుతున్నాము అని. ఎవరైనా వాళ్ళే కదా. నేను ఆ రోజు కూడా మాట్లాడాను. ఎప్పుడు సుధాకర్ యాదవ్ మీద మాట్లాడి బీసీలను మాట్లాడినప్పుడు, మీకు ఒక్కరికే బీసీలు ఉంటారా, యువతలో ఉండరా, ఇతనే మల్లికార్జునపల్లిలో ఇలా జరిగింది చూడండి. నేను ఆ రోజు కూడా మాట్లాడాను. కావాలంటే నిజ నిర్ధారణ కమిటీ వేసుకుని పోండి, ఆ మమత చనిపోయినది నిజం కాదేమో, ఆ కండువ విషయంలోనే, పార్టీ మారే విషయంలోనే గొడవ వచ్చిందో లేదో చూడండి అని నేను చెప్పాను. అందువల్ల ఇది మచ్చతని బ్రహ్మసముద్రంలో ఇంకోటి జరిగింది, అన్నీ కూడా క్రొనాలజికల్ ఆర్డర్లో మేము పెట్టి ఇచ్చాము. ఎస్పీ గారు కూడా చెప్పాం, పోలీసుల మీద ఉంది, ప్రభుత్వం మీద ఉంది, టీడీపీ ప్రభుత్వం. ఇప్పుడు సుగాలి ప్రీతి ఇష్యూ ఎంత పెద్దది చేశాడు డిప్యూటీ సీఎం గారు. గోరంట్లలో మీరు మర్చిపోయింది ఏముంది, మా గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎంత పెద్ద ఇష్యూ చేశారు. ధర్మవరం ఇష్యూలో ఎంత పెద్ద గొడవ చేశారు. ప్రజల్లో అట్లాంటి వ్యతిరేకత వస్తుంది. ఇప్పుడు విని ఊరుకుంటున్నారు, చచ్చుబడిపోయింది సమాజము, విని ఊరుకుంటున్నారు. కానీ మేమైతే దాన్ని అన్ని రికార్డ్ చేస్తున్నాం, పోలీసుల్లోకి రికార్డులో పెడుతూ ఉన్నాం. ఇప్పుడు ఏ అంశం జరిగినా కూడా అది సామాజికమైందైనా, రాజకీయమైందైనా, ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నప్పుడు మేము ప్రధాన ప్రతిపక్ష హోదాలో నిజంగా వైసీపీ పొలిటికల్ మైలేజ్ కోసం దీన్ని వాడుకోకుండా మృతురాలు శ్రావణి కుటుంబానికి న్యాయం జరిగేందుకోసం పోరాడుతుందా? 100% పోరాడుతుంది. అసలు గొల్ల మమత విషయం చెప్పాను కదా, అసలు గొల్ల మమత విషయమే ఆ రోజే చేయదలుచుకుంటే ఆ శవాన్ని పూడ్చకుండా తీసుకురావచ్చు, టీ సర్కిల్కి కానీ దానికి కానీ తీసుకురావచ్చు. ఈ రోజు కూడా ఆ పాపది అలాగే చేయొచ్చు. నేను ఎక్కడ అట్లాంటివి చేయట్లేదు. ఎందుకంటే సమాజంలో పనికిమాలిన ప్రతి కులంలోనూ ఉంటారు, ప్రతి కుటుంబాల్లోనూ ఉంటారు, వాళ్ళని జాగ్రత్త చూడాల్సిందే. ఇప్పుడు కూడా నేను కెమెరా ముందు డిమాండ్ చేస్తున్నది ఏంటంటే, ఆ 2 వ్యక్తుల పేర్లు ఎవరైతే టీడీపీ నాయకులు ఉన్నారో వాళ్ళ పార్టీ నుంచి ఇప్పుడైనా సస్పెండ్ చేయండి. మీకు నిజంగానే శుద్ధి అంటే, మీరు సుగాలి ప్రీతి ఇష్యూ కంటే ఏం చిన్న ఇష్యూ ఇది. మీరు అలాంటివి పోరాడినప్పుడు మీ ప్రభుత్వం, ఇప్పుడు మీరు అందుకే కదా ఆ నమ్మకంతోనే ముఖ్యంగా పవన్ కళ్యాణ్కి, తెలుగుదేశం పార్టీకి, మహిళలు పోయిన ప్రభుత్వంలో ఇలాంటివన్నీ వీళ్ళు రాజకీయపరమైనటివి తీసుకొనే వాళ్ళు ఎంతో నమ్మి చేశారు. కానీ మీరు వచ్చినాక ఏం జరుగుతున్నాయి? ఘోరాతి ఘోరంగా విషయాలు జరుగుతున్నాయి. మరి మీరు ఏం చేస్తున్నారు? ఇప్పుడు మీరు చెప్తారు, ఎంత గట్టిగా చెప్తాడంటే జనసేన అధినేత, నేను పోరాడినందుకే ఆ 10 కోట్ల రూపాయల స్థలం వచ్చిందని, పొలం ఇచ్చినారు అక్కడ అని చెప్తాడు దిన్నదేవరపాలెంలో సుగాల ప్రీతి. అరే నేను ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, నేను ఇచ్చినానంటే దానికి వాల్యూ ఉంది, కానీ నేను ఇప్పించినానంటే అది ఏం వాల్యూ ఉంది? అది నువ్వు ఇప్పించినట్టు ఎట్లా అవుతుంది అది? ఇప్పుడు నువ్వు వచ్చి ఇచ్చే స్థితిలోకి నువ్వు వచ్చినావు కదా, నన్నా తర్వాత నువ్వు ఉండేది సెకండ్ టు నన్ను కదా, ఒక్కరే కదా నీ పైన ఉన్నది, నీకు ఆ కెపాసిటీ ఉంది. మరి ఇప్పుడు ఏం చేసినావు అనేది కదా. ఇప్పుడు సుగాలి ప్రీతి విషయంలో సరే ఏదో జరిగింది అంటున్నావు, వాళ్ళకి ప్రభుత్వ ఉద్యమం వచ్చింది, ఇప్పుడు వీళ్ళకందరికీ ఏం చేస్తావు? ముక్కల కింద నరికిరు కదా ముచ్చుమరిలో, శవాన్ని కూడా చూపకపోయారు కదా పాపని. అందుకే కదా నేను డబుల్ స్టాండర్డ్ వద్దు సమాజంలో ఉన్నప్పుడు. మీరు ఇంతకుముందు ఏం చెప్పినారో వాటిని చేయండి అనే నేను గట్టిగా డిమాండ్ చేస్తున్నాను. ఇప్పుడు అందరూ పోయినారు కదా, గోరంట్లలో చొక్కాలు దించుకున్నారు, ఇదే రాజకీయ నాయకులు ఇప్పుడు ఉన్నారు, ఎమ్మెల్యేలు అయి ఉన్నారు. ముచ్చుమరిలో జరిగినప్పుడు ఏం పట్టించుకోలేదు. ముక్కల కింద కనీసం ఇక్కడ ఆత్మహత్యలు చేసుకున్నారు, శవాలన్నా ఉన్నాయి, అన్ని చోట్ల శవాలన్నా ఉన్నాయి, ఇక్కడ శవాలే లేవు. ముక్కల కింద నరికి నదిలో పడేశారు, 10 లక్షలు ఇచ్చేసి మాఫీ చేశారు. ఎవరు అక్కడ పోదామని కూడా అరెస్ట్ చేయడం పెట్టుకున్నారు. మేము కూడా 1 month లోపు కాబట్టి మేము కూడా ఓటమి నుంచి కోలుకోలేదు. అప్పుడే చేస్తే అప్పుడే రాజకీయాలు చేస్తున్నారంటే మీలాంటి వాళ్ళు ఇప్పుడు ఇందాక లెక్క పెడుతుంది కదా, అట్లా లెక్క పెడతారేమని ఊరుకున్నాం. అడిగేటోడిని అడగనీయకుండా, ఇప్పుడు మమ్మల్ని అడగనీయకుండా, ప్రజలు అడగకుండా
ఇప్పుడు ఏమైపోతుంది, ఇప్పుడు ఆర్డిటి లాంటి సంస్థలు పోతుంటే ఏం చేవ చచ్చిపోతుంది. నేను అడిగేది ఒక్కటే, ప్రతిపక్ష పార్టీలో ఉన్నప్పుడు పొలిటికల్ మైలేజ్ కోసం కాకుండా నిజంగా న్యాయం జరిగేందుకు పోరాడితే అలాంటి వారు ఖచ్చితంగా 100% న్యాయం కోసము గొల్ల మమతా ఇష్యూ నేను ఇష్యూ చేయలేదు, తలారి శ్రావణి ఇష్యూ చేయలేదు. నిన్న ఉదయం వెళ్ళి నేను కలెక్టర్ నిన్న ఎస్పీని కలిసి ఇచ్చాను. నేను ఎక్కడ కూడా వస్తే అక్కడ అతను ఎదురు పడితే నేను ఇచ్చాను, కానీ కనీసం నేను ఎస్పీ గారికి ఇస్తున్నట్టు కూడా అదేం బయట పెట్టలేదు. నేను యాక్చువల్గా ప్రొఫెషనల్ని, నేను ఆఫీస్ బ్యూరోక్రాట్ని, నేను అలాగే పనిచేస్తాను. కరెంటు తీగల్లో ఎలా ఉంటుందో కరెంటు అలాగే పనిచేస్తాను అంతే. ఓకే, మళ్ళీ దాన్ని ఇట్లా చూపుకోవడానికో, నా జీవితం ప్రదర్శన కోసం కాదు, అది ఎగ్జిబిషన్ కోసం కాదు, ఎగ్జిబిషన్ కాదు అది. చూడాలి ధైర్యం ఉంటే చూద్దాం. అదే పవర్తో మీరు ముందుకు పోవాలి ఖచ్చితంగా భవిష్యత్తులో. ఇంకోటి తలారి శ్రావణ్ ఒక్కతే కాదు, అక్కడ ఈసారి ఎవరు జరిగినా కూడా అట్లా చనిపోకుండా నాకు ఫోన్ చేయమను. ఓకే, నేను ముందు మాట్లాడుతున్నాను, కాపాడతారా ఏంటి, ఏం చేస్తానో చూద్దరు. అందరూ ఉన్నారు, నేను ఫోన్ చేస్తే నువ్వు లిఫ్ట్ చేయవా? చేస్తే చాలే, ఇంకా సరిపోతుంది. ఎస్పీ గారు కూడా చేస్తారు, సిఐలు చేస్తారు. అట్లా అంతవరకు ఆడ చావు ఆగాలి కదా. ఆగాలి, అందుకే కదా ఓపిక ఉండాలి తల్లి. చావు పరిష్కారం కాదు, మేము ఉంటాం, నమ్మకం ఉంచండి. ఇప్పుడు మేము కూడా ఫెయిల్ అయినా కాదు ఇప్పుడే చేయమని చెప్తున్నా, ఈ రోజే చేయమంటున్నా, ఈ క్షణమే చేయమని చెప్తున్నా, నాగరాజు ద్వారా కెమెరాకి చెప్తున్నా. చూద్దాం, ఇదే మాట మీదే ఉండండి. వస్తే మేము చేయగలిగింది మా చేతులు అంటే మేమేం మొత్తము అట్లా చేయలేకపోవచ్చు, కానీ చేయగలిగింది. చూద్దాం, ఇదే స్ఫూర్తితో ముందుకు పోండి. అన్యాయానికి గురవుతున్న ఎవరికైనా మీరు ఆపద ముక్కులు వాడగా కాకపోయినా బాధ పెట్టేవాడి పక్షాన నిలబడాడు రంగయ్య, బాధితుల పక్షాన నిలబడతాను. ఓకే, బాధితుల పక్షాన నిలబడాలని, మృతురాలు శ్రావణి కుటుంబానికి ఖచ్చితంగా న్యాయం జరిగేంత వరకు పోరాటం ఆగకూడదని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ రంగయ్య గారు, నమస్తే.